రోజు అతని పని ఏంటంటే మంత్రాలు చేయటం. మాకు ప్రతిరోజు మేము ఉదయాన్నే లేచి తలుపులు తీస్తూ ఉంటే ఆ తలుపుల ముందు ఇంత రక్తాల గడ్డలు. నాతో వచ్చినటువంటి అందరినీ కొట్టారు, మా పాస్టర్ గారిని కూడా కొట్టారు, బైబిల్ అన్ని చించేశారు, దొంగిలించారు, సౌండ్ సిస్టమ్ దొంగిలించారు. నేను ఇలా చూసిన ఎప్పుడు వినని స్వరం ఏంటని చూస్తే దేవదూతలు ఎగురుతూ ఉన్నారు, వాయిద్యాలు ఇలా వాయిస్తూ ఎగురుతూ ఉన్నారు. నేను వెంటనే కూర్చునేసరికి వెంటనే దేవదూతలు నా చుట్టూ నిలబడ్డారు. 7 దేవదూతలు. హల్లెలూయా! 7 దేవదూతలు, మధ్యలో ఒక ప్రధాన దూత ఉన్నాడు. ఎలా ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె అనేసరికి వెంటనే లేచిపోయాడు. అతను లేచిపోయి సంపూర్ణ స్వస్థత, విడుదల పొంది అతడే మడత పెట్టుకొని చంకలో పెట్టుకొని నా ముందులా నిలబడి చూస్తున్నాడు. అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ప్రభువా, నేను నిన్ను చూడలేను, నీ శక్తి నేను తాళలేను, వెలుగు తేజోమయుడువు, నిన్ను చూసే శక్తి నాకు లేదయ్యా అని చెప్పి కేకలు పెడుతున్నాను. ఆ సమయంలో కళ్ళు మూసేసుకున్నా. నేను ఆ వెలుగుకు తట్టుకోలేక వేడి అగ్ని కాలిపోతున్నట్టు అవుతుంది నాకు. కొన్ని విషయాలు నా సాక్ష్యంలో నుండి ప్రారంభిస్తున్నాను. నా చిన్న వయసులో జరిగిన ఒక సందర్భంతో ప్రారంభం చేస్తున్నాను. ఉండ్రాజవరం అనే గ్రామం. ఆ గ్రామంలో మా నాన్నగారు సబ్ పోస్ట్ మాస్టర్గా ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అప్పుడు నాకు 6వ సంవత్సరం ఒక ఆదివారం ఉదయం మా అమ్మగారు నాకు యోహాను 3:16 నేర్పమని మా పెద్దక్క అప్పగించారు. అయితే వాక్యం నేర్పి నాకు రాకపోయేసరికి మా పెద్దక్క మా అమ్మగారితో చెప్పింది, వీడికి రావట్లేదు. అందరూ లోపలికి వెళ్ళారు. నేను ఒక్కడనే ఒక స్టూల్ మీద కూర్చొని, ప్రభువా నాకు వాక్యం రాలేదు, నీ వాక్యం రానందుకు నాకు భోజనం లేదన్నారు, మందిరానికి తీసుకెళ్ళన్నారు, నాకు నీ వాక్యం నేర్పండి అని చెప్పి ఏడుస్తూ ఉన్నాను. ఐ వాజ్ క్రైయింగ్ లైక్ ఎనీథింగ్. అంతేకాదు ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఏడుస్తూ ఉన్నాను. అలా ప్రార్థన చేస్తూ ఏడుస్తూ కూర్చొని ఉండగా నా ఎదురుగా ఒక ఇటుకల గోడ ఉంది, ఎర్రటి ఇటుకల గోడ, ఫినిషింగ్ చేయనటువంటి గోడ. దాని వైపు చూస్తూ ఏడుస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆ ఎర్రటి ఇటుకల గోడ ఒక్కసారిగా తెల్లని తెరతో కప్పబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు దానిలో నుండి గొప్ప వెలుగు, ప్రకాశం రావడం నేను చూస్తూ ఉన్నాను. ఆ ప్రకాశంలో నుండి ఒక ఆయన నడుచుకుంటూ నా వైపే వస్తూ ఉన్నారు. ఆయన ఎవరో అని నేను చూస్తూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు. తల వెంట్రుకలు పొడవుగా చక్కగా ఉండి, చక్కటి గడ్డ ఉండి, ఎంతో సౌందర్యంగా, చూడలేనటువంటి ప్రకాశమానమైనటువంటి ముఖవర్చస్సు కలిగి, తీక్షణమైనటువంటి నేత్రాలతో, ఎంతో ప్రేమతో, జాలితో చూస్తూ నా వైపు వస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉండగా నా ముందు నిలవబడి అన్నారు, బాబు నాతో ఈ మాటలు చెప్పు అని. యోహాను అంటే నేను యోహాను 3:16 రెఫరెన్స్ అయిపోయింది. తర్వాత దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, ఈ వచనమంతా చివరి వరకు ఆయనను అనుగ్రహించను అనే వరకు ప్రతి మాట కూడా ఆయన చెప్తూ ఉంటే నేను వెనకాల దానిని రిపీట్ చేస్తూ పలుకుతూ ఉన్నాను. అలాగూ వచనమంతా చెప్పారు. ఆ తర్వాత ఒక్కసారిగా వెనకకి తిరిగి 2-3 అడుగులు వేశారు. మరలా అదృశ్యమైపోయి మామూలుగా ఇటుకలు కూడా కనబడుతూ ఉంది. ఒక్కసారిగా నాకు సంతోషం, ఆనందం, ఉత్సాహం కలిగిపోతూ ఉంది. మా పెద్దక్క 50 సార్లు 100 సార్లు చెప్పినా నాకు రానటువంటి వాక్యం ఒక్కసారి ప్రభువారు వచ్చి నాకు చెప్పేసరికి కంఠస్థం అయిపోయి సంతోషంతో, ఆనందంతో ఇక ఆ స్టూల్ మీద ఒకసారి దుమికి నేను గబగబా తలుపులు తీసుకుంటూ లోపలికి వెళ్ళి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నాకు వాక్యం వచ్చింది. తర్వాత మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ వాక్యం వచ్చింది. ఏంటి వీడు ఇలా చెప్తున్నాడని వాళ్ళు నన్ను ఆశ్చర్యంగా చూస్తూ నవ్వుతూ సంతోషిస్తూ ఉంటే నాకు వచ్చేసిందమ్మా, యేసుప్రభువు నా దగ్గరికి వచ్చారు, నాకు నేర్పించారు, నాకు కంఠస్థంగా వచ్చి నేను చెప్తానంటే మా నాన్నగారు అన్నారు, చెప్పురా చూద్దాం, చెప్పు అంటే గణగణ చెప్పేసి రెఫరెన్స్ కూడా చెప్పేశాను. వెంటనే మా నాన్నగారు సంతోషించి, దర్శనం అంటున్నాం ఎలా జరిగిందంటే ఇలా యేసయ్య వచ్చారు, నాకు నేర్పించారు వాక్యం అని నేను చెప్పినప్పుడు మా తమ్ముడిని ఎత్తుకుని ఉన్నారు, జాన్ ఎఫ్సన్ అని. ఆయన ఇప్పుడు విశాఖపట్నంలో సేవ చేస్తున్నారు. ఆయన దించి నన్ను ఎత్తుకొని ఒక మాట అన్నారు, బాలుడైన సమూయేలును బాల్యములో దేవుడు దర్శించాడు, సమూయేలుని పేరు పెట్టి పిలిచాడు. ఆ రీతిగా దేవుడు భవిష్యత్ దినాల్లో నిన్ను వాడుకుంటాడు నాన్న, చాలా జాగ్రత్తగా జీవించాలి అని మా నాన్నగారు ఆ రోజు చెప్పి, తర్వాత మా అమ్మగారికి చూడండి ట్రీట్మెంట్, గబగబా తినిపించేశారు భోజనం.
భోజనం లేదన్నవారు చర్చికి తీసుకెళ్ళిన వారు చర్చికి తీసుకెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళి అక్కడ జీడెం చర్చ్, అది ఉండ్రాజవరంలో, ఆ జీడెం చర్చ్లో ఒక ఆ టేబుల్ మీద నన్ను నిలవబెట్టి సాక్ష్యం చెప్పించారు. ఆ రోజు ఆ జీడెం చర్చిలో గొప్ప ఉద్యోగం కలిగింది. యేసు దర్శించే దేవుడని ఆ సంఘంలో వారందరూ కూడా తెలుసుకొని గొప్ప ఉద్యోగం రావటం నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఈ రీతిగా నా బాల్య దినాల్లో యేసయ్య దర్శనాన్ని దేవుడు అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రీతిగా ఆయన దర్శించే దేవుడు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు చేసే గొప్ప దేవుడు కనుక ఈరోజు మనమందరం కూడా ప్రభువుని అడగాలి, యేసయ్య నాకు కనబడండి, నాతో మాట్లాడండి అని. దాదాపు 15 సంవత్సరాల క్రితం ఒక పాట ఇలా ప్రభు యొక్క దర్శనాలు కలుగుతూ ఉంటే ఒక పాట వ్రాసి అది అప్పుడే రికార్డ్ అయ్యి రిలీజ్ అయ్యి చాలా సంవత్సరాలు అయిపోయింది. కనబడే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మీరు కూడా నాతో పాడండి. ప్రేమ గల దేవుడు, ఎంతో జాలి గల దేవుడు, పాడండి. కనబడే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, ప్రేమ గల దేవుడు, ఎంతో జాలి గల దేవుడు. అందరూ పాడండి. కనబడే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, ప్రేమ గల దేవుడు, ఎంతో జాలి గల దేవుడు, అడిగిన క్షణమే మనకు వరాలు ఇచ్చే దేవుడు. కనబడే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, ప్రేమ గల దేవుడు, ఎంతో జాలి గల దేవుడు. యేసయ్యా కనిపించవా, నాకు కనిపించవా, సౌలు నిన్ను చూచి తరించాడు, పరిశుద్ధ పౌలుగా మారిపోయాడు. సౌలు నిన్ను చూచి తరించాడు, పరిశుద్ధ పౌలుగా మారిపోయాడు. నీ భక్తుడై నిన్ను జగమంతా చాటాడు, నీ పరమ రాజ్యాన్ని తను పొందుకున్నాడు. నీ భక్తుడై నిన్ను జగమంతా చాటాడు, నీ పరమ రాజ్యాన్ని తను పొందుకున్నాడు. ఆ భక్తుని గనుందు నా దేవ కనబడవ, నిన్ను చాటేదను ఒక్క సరైన కనబడవ. ఆ భక్తుని గనుందు నా దేవ కనబడవ, నిన్ను చాటేదను ఒక్క సరైన కనబడవ. కనబడే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, ప్రేమ గల దేవుడు, ఎంతో జాలి గల దేవుడు. అందరూ పాడదాం. కనబడే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, ప్రేమ గల దేవుడు, ఎంతో జాలి గల దేవుడు. మరొకసారి పాడదాం. కనబడే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, ప్రేమ గల దేవుడు, ఎంతో జాలి గల దేవుడు, అడిగిన క్షణమే మనకు వరాలు ఇచ్చే దేవుడు. కనబడే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, ప్రేమ గల దేవుడు, ఎంతో జాలి గల దేవుడు. ఎవరైనా ఎంతో జాలి గల దేవుడు, హల్లెలూయా. ప్రేమ గల దేవుడు, హల్లెలూయా. కనికరం గల దేవుడు, హల్లెలూయా. కటాక్షం గల దేవుడు, ఆయన కనబడే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని గమనించండి. దేవుని వాక్యంలో చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎంత అద్భుతమైనటువంటి మాట ఈ మాట. చూడండి దేవుని బిడ్డలారా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని అంటున్నాడు. హృదయ శుద్ధిగా లేకపోతే, మనసు శుద్ధిగా లేకపోతే, జీవితం శుద్ధిగా లేకపోతే, బ్రతుకు శుద్ధిగా లేకపోతే, ఆలోచన శుద్ధిగా లేకపోతే, దృష్టి శుద్ధిగా లేకపోతే, మాటలు శుద్ధిగా లేకపోతే, జీవితం శుచిగా లేకపోతే దేవుని ప్రత్యక్షత కలగదు, ఆయన దర్శనం పొందలేము. అయితే దేవుడు దర్శిస్తాడా అంటే ఖచ్చితంగా దర్శిస్తాడు. ఆయన మాట్లాడతాడంటే ఖచ్చితంగా మాట్లాడతాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చూడండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఆ వాక్యాన్ని తిరగవేయండి. పరిశుద్ధత ఉంటే అందరూ ప్రభువును చూస్తారు.
పరిశుద్ధత లేకపోతే ఎవ్వరు ప్రభువును చూడలేరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి లేని వారు ధన్యులు కాదు గనుక వారు దేవుణ్ణి చూడలేరు, బహుశా దయ్యాన్ని చూస్తారేమో. కనుక హృదయ శుద్ధి కావాలి. ఈ మాటలు నేను మీకు చెప్తున్నాను. అయితే అలా చూడాలి అంటే మొదట పరిశుద్ధత పొందాలి. ఏం పొందాలండి? పరిశుద్ధత పొందాలి, పవిత్రత పొందాలి, ప్రశస్తత పొందాలి, నిర్మలత్వం పొందాలి, నిర్దోషత్వం పొందాలి, నిష్కళంక జీవితం పొందాలి, దేవుని కొరకు నీతిగా బ్రతకాలి. ఎప్పుడైతే ఆ రీతిగా మన జీవితాలను మనం సిద్ధపరచుకుంటామో, క్రీస్తు రక్తంలో కడగబడి, క్రీస్తు ఆత్మతో తాకబడి, ఆయన చేత శుద్ధీకరించబడి, ఆయనకి ఇష్టమైన పాత్రగా మనం సిద్ధపరచబడతామో, అప్పుడు ఆటోమేటిక్గా మన ఆత్మనేత్రాలు, మన మనోనేత్రాలు తెరవబడతాయి. యేసయ్య దానియేలు వద్దకు వచ్చినట్లుగా మన వద్దకు వస్తాడు. హల్లెలూయా. ఆ సాక్ష్యంలో నేను ముందుకు వెళుతున్నాను. ఆ తరువాత నేను 8వ తరగతిలో మారుమనసు పొందాను. 10వ తరగతిలో బాప్తిస్మం తీసుకున్నాను. తరువాత 1986వ సంవత్సరంలో బైబిల్ చదువుతుంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 10-11 వచనాలు వరుసగా చదువుతూ ఉంటే, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు గనుక ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిజం ఇచ్చినని రాయబడి ఉంది. ఆ మాట నాకు అంతగా పూర్తిగా అర్థం కాలేదు ఆ రోజు. కారణం ఏంటంటే అది GDPF అనేటువంటి ఒక సహవాసం, మంచి ప్రార్థన భక్తి ఉండేది. కానీ పరిశుద్ధాత్మను గురించినటువంటి బోధ మాకు ఆ కాలంలో లేదు. అయితే ఆ వాక్యం చదివి నాకు అర్థం కాక వంటగదిలో పని చేసుకుంటున్న మా అమ్మగారిని అడిగాను, ఈ వాక్యానికి అర్థం ఏంటమ్మా అని అడిగాను. ప్రభువుని అడిగినాను, ధ్యానించు, దేవుడు ఆత్మతో నింపుతాడు అని సింపుల్గా చెప్పారు నాకు. 86వ సంవత్సరం మే నెల 1, 2, 3 తారీఖులు వీరభద్రపురం గ్రామం అది. అక్కడ రోడ్డు ప్రక్కనటువంటి మందిరం పైన 3వ అంతస్తు పైకి మే నెల మండుటెండలు. ఆ ఎండల్లో మోకరించి, ప్రభా ఈ వాక్యానికి అర్థం కావాలి, ఈ వాక్యానికి అర్థం చెప్పండి ప్రభు అని 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను. అలా ఉపవాస ప్రార్థన చేస్తూ 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 మొదటి రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు రానే వచ్చింది, మధ్యాహ్నం దాటిపోయింది. ఉపవాసం అలాగే 3వ రోజు కొనసాగిస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏ మార్పు రాలేదు, ఏ దర్శనం కలగలేదు, ఏ ప్రత్యక్షత కలగలేదు, పరిశుద్ధాత్మ నింపుదల కలగలేదు, దేవుని దర్శనం కలగలేదు. నేను చాలా వేదన పడుతున్నాను. దేవా ఈ వాక్యానికి అర్థం చెప్పయ్యా, ఈ వాక్యంతో తెలియజేయ ప్రభా, మీ ఆత్మతో నింపుతానని. లేకపోతే ఆత్మ ఆ శక్తిని గురించి ఆ భాగంలో మీరు రాశారు, అగ్నిలోను ఆత్మలోను బాప్తిస్మం ఆ భాగంలో వ్రాయబడి ఉంది, నాకు చెప్పయ్యా 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 అని బోరును ఏడుస్తూ ఉన్నాను. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు. లేచి మోకాళ్ళు వేయి, చేతులు పైకెత్తు, నేను నీకు నా దర్శనమిస్తానని ప్రభు ఆత్మ ద్వారా నా ఆత్మలో మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఎప్పుడైతే అలాగ ఆయన మాట్లాడారో వెంటనే నేను మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తాను. మామూలుగా మోకాళ్ళ మీద ఒంటి మోకాళ్ళు వేసి చేస్తున్న ప్రార్థనలో ప్రభు ఆ రీతిగా మాట్లాడితే మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభు స్తుతించమని ప్రేరేపిస్తూ ఉన్నారు, హల్లెలూయా చెప్పమని ప్రేరేపిస్తూ ఉన్నారు. హల్లెలూయా స్తోత్రం అంటున్నాను. ఆ మాటలు మాకు చాలా అరుదు. ఆ కాలంలో, ఈ కాలంలో చాలా సంఘాల్లో ఈనాడు అనుభవంలోనికి వస్తూ ఉన్నారు. అయితే ఆ ప్రభు డైరెక్షన్ ప్రకారం హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అంటూ మోకాళ్ళ మీద ఉండి నేను స్తుతిస్తూ ఉండగా ఇంకా తృప్తి తీరక లేచి నిలవబడ్డాను. నిలవబడి స్తుతిస్తున్నాను, ఇంకా తృప్తి తీరక ఎగురుతా ఉన్నాను. ఇలాగూ ఎగురుతూ హల్లెలూయా స్తోత్రం, ప్రభా 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 దిగిరండి, నింపండి, తాకండి, ముట్టండి, అభిషేకించండి, వాక్యానికి అర్థం చెప్పండి. మీ ఆత్మ కావాలి, మీ శక్తి కావాలి, మీ అగ్ని కావాలి, మీ అభిషేకం కావాలి. నాకు మీ ఆత్మ లేకపోతే నేను బ్రతకలేను ప్రభా, నేను బ్రతికేందుకు నేను చనిపోతాను, నన్ను తీసుకో అని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ తర్వాత స్తుతిస్తూ ఉండమని ప్రభు చెప్పిన కారణంగా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే నాకు ఒక అద్భుతమైనటువంటి ఆత్మ ప్రేరేపణ మరలా దేవుడు ఆత్మలో మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, ఇదిగో నీ సమయం వచ్చింది, నా ఆత్మతో నేను నింపబోతున్నాను, కనిపెట్టు అన్నాడు. వెంటనే నేను కనిపెడుతూ అలా లేచి నిలబడి స్తుతిస్తూ అలాగూ హల్లెలూయా స్తోత్రం 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 అంటున్నాను. ఒక్కసారిగా పెద్ద గాలి వీచింది. అది మా మందిరం వెనుక కొబ్బరి తోట అండి, పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు. ఆ చెట్ల వైపు తిరిగి చూస్తున్నాను. పెద్ద గాలి వీచినప్పుడు ఆ చెట్లన్నీ ఒక్కసారిగా ఇలా వంగిపోతా ఉన్నాయి. అంతటి గొప్ప గాలి, మామూలు గాలి కాదు. ఇట్ వాస్ లైక్ ఎ విల్విండ్, మైటీ రషింగ్ విండ్, బలమైనటువంటి శక్తివంతమైన గొప్ప గాలి వీచింది.
ఆ గాలి ఒక్కసారిగా అలా వీచి నేను అక్కడ నుండి ఎగిరి పడిపోతాను అనిపించింది. ఆ గాలి అలా వీచినప్పుడు ఒక్కసారి ఒక వ్యక్తి నన్ను వచ్చి ఇలా పట్టుకొని నన్ను ఇలాగ తన రెక్కలతో కప్పినట్టుగా అనుభూతి కలిగింది. ఒక్కసారి దేవునికి ఆత్మాభిషేకం నాలో నింపబడి గొప్ప సంతోషం, నా జీవితంలో ఎన్నడూ చెప్పలేని సంతోషం. నేను మారు మనసు పొందినప్పుడు 8వ తరగతిలో అలాంటి సంతోషాన్ని నేను అనుభవించాను. దానిని మించిన గొప్ప సంతోషము, ఆనందము, అలాగే గొప్ప అద్భుతమైనటువంటి సన్నివేశంగా, అలాగే ఆయన నన్ను పట్టుకుని ఇలా తాకి ఒక కృమ్మరింపు, ఆత్మ కృమ్మరింపు నా మీద కలిగిన అనుభూతిని పొంది అప్పుడు నేను కనిపెడుతుంటే ప్రభు అన్నారు, ఇదిగో నా ఆత్మతో నేను నింపాను, నా శక్తిని నీకు అనుగ్రహించాను, నా ఆత్మతో నింపబడ్డావు, ఇక వెళ్ళు స్తుతించు, నన్ను చాటు ప్రకటించని ప్రభు చెప్పినప్పుడు నేను అక్కడ జీడిపి చర్చిలో వాడబడుతూ నేను అక్కడ స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, పరిశుద్ధాత్మ, దేవునాత్మ అభిషేకం అంటుంటే వాళ్ళందరూ ఏం చేశారంటే, అమ్మో మనోడు చాలా ఎక్కువైపోయాడు, చాలా మీరిపోయాడు, హల్లెలూయా అంటున్నాడు, స్తోత్రాలు అంటున్నాడు, పరిశుద్ధాత్మ అంటున్నాడు. వెంటనే పెద్దల మీటింగ్ పెట్టండి అన్నారు. పెద్దల మీటింగ్ పెట్టేసి వెంటనే చెప్పేశారు, ఇక జోబాబు ఈ చర్చిలో నిలబడడానికి వీల్లేదు, వాక్యం చెప్పడానికి వీల్లేదు, హల్లెలూయా స్తోత్రం అనడానికి వీల్లేదని చెప్పి అక్కడ శాసనం చేసేసరికి మా తల్లిదండ్రులు చాలా దుఃఖించారు. మా నాన్నగారు ప్రెసిడెంట్ గారు అక్కడ సంఘంలో, పైగా మా తాతగారు పాస్టర్ గారు. అయితే అక్కడ ఆ సంఘంలో పెద్దల మీద జరిగే సంఘాలు అవి సంస్కరించేశారు. ఇక నన్ను ఏం చేయాలో తెలియని, విధి లేని పరిస్థితి, ఇంట్లోనే ఏడుస్తూ మోకరించి ప్రార్థన చేస్తాను. కొన్నిసార్లు అడవుల్లో పొలాల్లోకి వెళ్ళిపోయి రాత్రంతా ఏడ్చేవాడిని. ఆ ఎవరో రైతులు వాళ్ళు పొలాల్లో పడుకోకుండా వాళ్ళు కర్రలు పట్టుకుని వచ్చి ఎవరు నువ్వు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే, నేను అగస్టిన్ గారి అబ్బాయిని, నా పేరు జోబాబు అని అంటే, ఇక్కడికి ఎప్పుడు రావద్దు, ఆ పొలాల్లో ఎవరు కూడా ఈ పాలేరులు ఉండట్లేదు, అక్కడ నుండి మరో చోటుకి వెళ్ళి అలా ప్రార్థన చేసుకుని ఇంట్లో ఉంటే ఆ గదిలోనికి వెళ్ళిపోయి, ఇంట్లో బంధువులు వాళ్ళు నీళ్ళు ఉంటే పెద్ద ఎత్తు మంచాలు ఉండే ఆ కాలంలో, మంచం కిందకి వెళ్ళి కింద వరకు బెడ్షీట్ వేసుకొని అలా రోధిస్తూ ప్రార్థన చేస్తూ, ప్రభా నేను ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలయ్యా, సంఘములను సంస్కరించారు, నేను ఏమైపోవాలని చెప్పి ప్రభు సన్నిధిలో వేదన పడుతూ ఉంటే దేవుడు ఒక దర్శనం చూపించారు. ఆ దర్శనంలో ఒక గొప్ప దైవజనుని చూపించారు, అలాగే ఒక సంగీత కళాకారుని చూపించారు, ఇంకా కొంతమంది వ్యక్తులను చూపించారు. ఆ దర్శనంలోనే అది హైదరాబాద్ అని నాకు తెలుస్తూ ఉంది. హైదరాబాద్లో ఉన్నాను. కలుషాత్మైన పాపిని పిలిచేవు యేసు అనే పాట పిజేడి కుమార్ గారి మ్యూజిక్లో పాడుతున్నాను. ఆ పాట దర్శనంలో కనబడింది. ఉదయాన్నే గబగబా లేచి ఏది కలిగినా ఏది తెలుసుకోవాలన్నా మా అమ్మగారు మాకు వెంటనే వంటగదిలోకి వెళ్ళేసరికి మా అమ్మగారు టీ కాఫీ అలాంటివి చేస్తూ ఉన్నారు. వెళ్ళి అమ్మ నాకు దర్శనం కలిగిందమ్మా, నేను హైదరాబాద్లో ఉన్నానమ్మా, ఇలా పలానా దైవజనం చూశానమ్మా, దేవుడు నన్ను అక్కడ తీసుకుని వెళ్తాను చూపించారమ్మా అని ఈ దర్శనం అంతా చెప్పాను. అంతా విని, మంచిది నాన్న, దేవుని చిత్తం మీద జరుగుతుంది, దర్శనం దేవుడు చూపిస్తే జరిగిస్తారు అన్నారు. ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. 9 నెలలు ప్రార్థన చేసిన తర్వాత ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన దేవుడు ఏ దైవజనుడు అయితే దర్శనంలో నాకు చూపించారో అదే దైవజనుడు తణుకులో ఉన్నటువంటి మరొక పాస్టర్ గారు, మా చిన్నాన్న గారు, వారింటికి వచ్చారు. వారి బావగారు ఆ దైవజనుడు వారింటికి వచ్చి అక్కడ స్కూల్ ప్రిన్సిపాల్ గారు బాబురావు గారని ఆయన్ని మా ఇంటికి పంపించారు. ఆ ముందు రాత్రే నేను రాజమండ్రి బాలాజీనగర్లో ప్రోగ్రాంకి వెళ్ళి, అంటే నేను పాటలు పాడుతూ చాలా కార్యక్రమాలు చేసేవాడిని చిన్న వయసులోనే, అలాగే సాక్ష్యం ఇస్తూ ఇలాగ పరిచయలో తిరుగుతూ ఉండేవాడిని. తెల్లవారుజామున ఆ కాలంలో ట్రాన్స్పోర్టేషన్ లేక ఆ లారీ ఈ లారీ ఎక్కుతూ అలాగ ఇంటికి ఉదయం 3 గంటలకు వచ్చాను. వచ్చి మా అమ్మగారితో నూనె బాగా రాసేసుకుని, నన్ను లేపొద్దు ఎందుకంటే చాలా అలసిపోయానమ్మా అని చెప్పి నేను ఉదయాన్నే పడుకున్నాను. 7 గంటలు కూడా కాకుండా తలుపు తట్టుతూ ఉన్నారు. ఎవరంతా చూస్తే అక్కడ బాబురావు గారు స్కూల్ ప్రిన్సిపాల్ గారు తణుకు నుండి వచ్చారు. మిమ్మల్ని బిషప్ ఎర్నెస్ట్ కుమార్పల్లి గారు రమ్మంటున్నారు, తణుకు వచ్చారు మీ చిన్నాన్నగారి ఇంటికి అన్నారు. వెంటనే నాకు ఆశ్చర్యం, ఎందుకంటే నేను దర్శనంలో దేవుడు నాకు చూపించిన దైవజనుడు ఆయన ఎలా రమ్మంటున్నారు నన్ను, నాకు అర్థం కాలేదు. వెంటనే నేను బయలుదేరి వెళ్ళాను. వెళితే నీ గురించి మా బావగారు చెప్పారు. వారి బావగారు అంటే మా చిన్నాన్నగారు, వారు చెప్పారు, బాబు హైదరాబాద్లో పరిచర్య ఉంది, మాకు రికార్డింగ్ స్టూడియో, టీవీ కార్యక్రమాలు, రేడియో ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉన్నాయి, వస్తావా బాబు అని అడిగారు. అప్పుడు నేనన్నాను, అంకుల్ 9 నెలలకు పూర్వం మిమ్మల్ని దేవుడు నాకు దర్శనంలో చూపించాడు, నేను హైదరాబాద్లో ఉన్నాను, మీ దగ్గర ఉన్నాను, ఇలా పాటలు పాడుతూ ఉన్నాను అని చెప్పినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపోయి అప్పటికప్పుడే వెంటనే ఆయన వెళ్ళిపోతూ కారు మీద తీసుకుని వెళ్ళిపోయారు.
దేవుని కృప వల్ల ఆ రీతిగా దర్శనం కలగడం, అక్కడ సంఘంలో తావులేనప్పుడు పరిశుద్ధాత్మ నమ్మే సంఘానికి దేవుడు దర్శనం చూపించి దర్శనం నెరవేర్పుగా హైదరాబాద్ తీసుకుని వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తరువాత దేవుడు తన చిత్త ప్రకారం సేవలోనికి మరొక ప్రాంతానికి పంపడం జరిగింది. ప్రతిదీ కూడా దేవుడు నా జీవితంలో ఏమిటో తెలియదు, ఆయన మహాకృప వల్ల దర్శనం ద్వారానే సమస్తమును ఆయన నడిపిస్తూ వచ్చారు. ఒక దినాన్ని ప్రార్థన చేస్తున్నాను, ప్రభా హైదరాబాద్ తీసుకొచ్చావు, ఏ ప్రాంతానికి వెళ్ళి సేవ చేయాలి ప్రభా? అప్పుడు నేను గాంధీనగర్, అలాగే నెహ్రూ నగర్, మహీంద్రా హిల్స్, జగద్గిరిగుట్ట, అలాగే ఇంకా కొన్ని ప్రాంతాలు సెకండ్రాబాద్, ఆయా ప్రాంతాల్లో సేవకు తిరుగుతూ 4-5 చోట్ల సేవ చేస్తూ ఉన్నాను. చేస్తుండగా స్పెసిఫిక్గా ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలి ప్రభా అని కొన్ని రోజులు పోరాడుతుంటే, ఒకరోజు రాత్రి వేళ దర్శనం కనపడింది, గొప్ప దర్శనం కనపడింది. ఆ దర్శనం అంతా పూర్తయి తెల్లవారిపోతూ ఉండగా ఆ తెల్లవారుజామున మెళుకు వచ్చింది. నాకు మెళుకు వచ్చి అలా కళ్ళు తెరిచేసరికి, అలా కళ్ళు తెరవగానే గోడ వైపు చూశాను, అక్కడ చింతల్ అని బోర్డు పెట్టింది. ఈ బోర్డు ఎవరు పెట్టారని గబగబా లేచి వెళ్ళి ఆ బోర్డుని ఇలా పట్టుకుని తీయబోయాను. అకస్మాత్తుగా కనుమరుగైపోయింది. అప్పుడు అర్థమైంది, ఇది దర్శనం, నేను చింతలు వెళ్ళి దేవుని సేవ చేయాలన్నది దేవుని దర్శనం అని అర్థమై, ఆ తరువాత దేవుని చిత్త ప్రకారం ఆ చింతల ప్రాంతానికి వెళ్ళడం, ఆ చింతలో దేవుని సేవ ప్రారంభించడం. ఇప్పటికి చాలా సంవత్సరాలు చింతల్లోనే ఆ పరిచర్య చేస్తూ అక్కడ నుండి అనేక జిల్లాల్లో, రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో, దేశాల్లో దేవుని కృపలో సంచరిస్తూ అనేక మంది పరిచారకులు, సేవకులు తయారై పరిచర్యలోనికి వెళ్ళడానికి దేవుడు కృపనిచ్చి నడిపిస్తూ ఉన్నారు. అయితే ఆ చింతల యొక్క సాక్ష్యం మీరు ఖచ్చితంగా వినాలి. దేవుడు దర్శనంలో చూపించినట్లుగా అది సర్పాలతోనూ, దురాత్మలతోనూ, తాడి చెట్లతోనూ, అలాగే నీటి ప్రవాహాలతోనూ, భయంకరమైనటువంటి పేదరికంలో ఉన్న ప్రజలతోనూ, గుడిసెలతోనూ, అంతేకాకుండా అక్కడ భయంకరమైనటువంటి వ్యాధులు గల ప్రజలతోనూ నింపబడే ప్రాంతం ఉన్నట్లుగా దర్శనంలో నేను చూశాను. అదే దర్శనంలో కమలమ్మ అని ఒక సహోదరి 4 పిల్లలను తీసుకుని వచ్చి వ్యాధితో ఉంటే ఆమెకు ప్రార్థన చేయమని కోరితే, ఆ కుమారుడికి నేను ప్రార్థన చేయబోతూ ఉండగా చెట్టు మీద, తాడి చెట్టు మీద ఒక దయ్యం ఆ అబ్బాయి మీద దాడి చేయటం అదే దర్శనంలో నాకు కనబడింది. అప్పుడు యేసునామములో గద్దించి ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఆ అబ్బాయి దర్శనంలోనే బాగుపడడం చూశాను. ఆ తర్వాత చింతలు నేను వెళ్ళిన తర్వాత దర్శనంతో అక్కడ దర్శనంలో ఎలా చూశానో అలాగే ఆ నీటి ప్రవాహాలు, తాడి చెట్లు, దురాత్మలు, అలాగే ఆ క్రైస్తవ విరోధులైనటువంటి ప్రజలు, బహుభయంకరమైన పరిస్థితులు ఆ ప్రాంతంలో ఉన్నాయి. కమలమ్మ అనే సహోదరి దర్శనంలో చూసినట్లుగానే ఆమె కర్ణాటక ప్రాంతం నుండి హైదరాబాద్కి వచ్చి అక్కడ నివసిస్తున్న 4 పిల్లలను తీసుకుని వచ్చి ప్రార్థన చేయించుకున్న అద్భుతాలు ఆమెకు జరిగాయి. ఈ రీతిగా అక్షరాల దేవుడు దర్శించి అద్భుతంగా ఆ ప్రాంతంలో సేవను నిలవబెట్టుకోవడానికి కృపను చూపించారు. అయితే సేవారంభంలో నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఒకరోజు నేను అక్కడ గదిలో నుండి బయటకు వచ్చాను. ఒక గది రెంటకు తీసుకొని సేవ ప్రారంభించడం జరిగింది. గదిలో నుండి ఇలా బయటకు వచ్చేసరికి 7 కొండలనే ఒక అతను ఒక్కసారిగా వేగంగా దూసుకుంటూ నా మీదకి వచ్చాడు. నువ్వు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావు? యేసు ప్రభువుని గురించి ఎందుకు చెప్తున్నావు? ఎందుకు ఇక్కడ దేవుని సేవ చేస్తున్నావు? నేనెవరినో తెలుసా? నా పేరు 7 కొండలు. పోలీసులే నేనంటే భయపడతారు. మేము అనేక మందిని ఇట్టే లేకుండా చేస్తాం. యేసు ప్రభువుని గురించి ప్రాంతంలో చెప్పడానికి వీల్లేదు. నేను లీడర్ నాగరాజు గారు, సుబ్బారావు గారుల బావమరిదిని. తెలుసా నీకు? తెలియదేమో, ఇప్పుడు తెలుసుకో. వార్నింగ్ ఇస్తున్నా. శుక్రవారం లోపు ఇక్కడ కనబడ్డావంటే నీకు అదే డెడ్ లైన్. శుక్రవారం లోపు కనబడ్డావంటే నిన్ను చంపేస్తాను. కాబట్టి వెంటనే ఈ ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపో అని బెదిరించాడు ఇలా పట్టుకొని. వెంటనే ఆ సమయంలో గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాను. ప్రభా, ఏంటి ఆయన దర్శనం ఇచ్చి పంపారు, ఏమిటి పరిస్థితి అని నేను ప్రార్థన చేస్తూ సంఘస్థుల గృహాలకు వెళ్ళి కొంతమందికి చెప్పాను, ఇలా ఉంది పరిస్థితి అని. అంటే అందరూ కూడా, అయ్యా మీరు వెళ్ళొద్దు అయ్యా, దయచేసి వెళ్ళొద్దు శుక్రవారం అని అందరూ కూడా చెప్పేశారు. ఎవరినైనా రమ్మని సహకరించుకుని ఎవరు రాలేదు. చివరికి అతడు చెప్పిన సమయం రానే వస్తుంది. శుక్రవారం ఉదయం వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు తలుపు తట్టారు. ఎవరు తలుపు తీస్తే 3 చిన్నపిల్లలు వచ్చారు. సార్, మిమ్మల్ని 7 కొండల గారు రమ్మంటున్నారు వాజ్పేయి నగర్లో అని అన్నప్పుడు బైబిల్ తీసుకుని బయలుదేరాను. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి
వాళ్ళ భార్య పడుకోబెట్టబడి ఉంది, ఆ తెల్లటి వస్త్రం కప్పబడి ఉంది. అతడు త్రాగి కూర్చుని ఉన్నాడు ఆమె కాళ్ళ వైపుగా. అంటూ ఉన్నాడు, ఇదిగో పాస్టర్ గారు, మీకేం చెప్పాను నేను, ఈరోజు మిమ్మల్ని చంపేస్తున్నాను కదా. అయితే జరిగేది ఏమిటంటే, ఇప్పటికీ మీకు నేను వార్నింగ్ ఇవ్వకముందే ఇప్పటికి 21 రోజుల నుండి నా భార్య మల్లేశ్వరి, ఆమెకు గర్భంలో క్యాన్సర్ ఉండి ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్స్ ఆమె చనిపోతుంది 24 గంటల్లో తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పారు. గర్భంలో కంతులు పగిలిపోయాయి. కాబట్టి ఇక ఆమె మరణం కోసం కనిపెడతా ఉన్నాం. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి తీసుకొస్తూ ఉంటే దారిలో మధ్యలో కోమాలోకి వెళ్ళిపోయిన ఆమె కళ్ళు తెరిచి ఒక్కసారి పాస్టర్ గారితో, మీరు వార్నింగ్ ఇచ్చిన పాస్టర్ గారితో ప్రార్థన చేయించండి అని మళ్ళీ కళ్ళు మూసేసింది. నేనేమో మీకు వార్నింగ్ ఇచ్చిన ఈరోజు, కానీ తప్పని పరిస్థితుల్లో మిమ్మల్ని పిలిచాను, మీరు ప్రార్థన చేయండి అన్నాడు. నేను చిన్న బైబిల్ బ్యాగ్ ఉంది నా చేతిలో, దానిలో చిన్న ప్రేయర్ ఆయిల్ బాటిల్ పట్టుకెళ్ళాను. ఆయిల్ బాటిల్ తీసి ఆ సహోదరికి ప్రార్థన చేశాను. నీవు చేసిన ఉపకారకు నేనేమి చెల్లితున్నానని పాట ఒక చరణం పాడి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆ క్యాన్సర్ దురాత్మను విడిచి పొమ్మనాగేపిస్తున్నానని యేసు నామములో గద్దించి ప్రార్థన చేశాను. ఎప్పుడైతే అలా ప్రార్థన చేయడం జరిగిందో, ఆమెను అనేసరికి ఒక్కసారిగా ఆమె లేచి వెంటనే మోకాళ్ళు వేసి 2 చేతులు పెట్టి దండం పెట్టి ఇలాగ, అయ్యా నాకు బాగా అయిపోయింది, తగ్గిపోయిందని చెప్తా ఉంది. ఆయనేమో 21 రోజులుగా వాటర్ తీసుకున్నా వామిటింగ్ అయిపోతా ఉంది, 24 రోజుల్లో చనిపోతుంది, గర్భంలో క్యాన్సర్ కంతులు పగిలిపోయాయి అని చెప్పారు. ఈవిడేమో లేచిపోయిందని చాలా ఆశ్చర్యంతో నేను చూస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటే, ఆయన ఏం చేశాడంటే ఏడుకొండ గారు వెంటనే లేచి ఇంట్లోకి పరిగెట్టుకుని వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి అతడు ఆరాధించే పూజించే ఆ బొమ్మలు లేక ఆ సంబంధించినటువంటి ఆ గోడకు తగిలించిన వాటన్నిటినీ కూడా లాగి తీసుకుని వచ్చి కింద పడవేసి వాటిని తొక్కి అలా తొక్కుతూ ఎగురుతూ యేసుప్రభువే దేవుడు, యేసుప్రభువే దేవుడు, మీ దేవుడే గొప్ప దేవుడు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా దేవుడు ఆ కుటుంబాన్ని పట్టుకున్నాడు. మొట్టమొదటిగా పట్టబడినటువంటి కుటుంబం వాజ్పేయి నగర్లో. అలా పట్టబడిన తర్వాత దేవుని కృపచేత వారు నెమ్మదిగా మందిరానికి రావడం మొదలుపెట్టారు. అలాగే కొంతమంది రావడం, వారికి సువార్త చెప్పడం, ప్రార్థన చేయడం, దేవుడు అద్భుతాలు జరిగించడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలా జరుగుతూ ఉండగా ఆయన, మా బావగారు వాళ్ళు లీడర్స్ కదండి, చర్చికి ల్యాండ్ అడగండి పాస్టర్ గారు అని చెప్పారు. వాళ్ళు ల్యాండ్ ఇస్తారు, చాలా ల్యాండ్స్ ఉన్నాయి అని చెప్పినప్పుడు సరే ప్రార్థన చేద్దామని వెంటనే సంఘంలో 3 నెలలు ప్రార్థన ప్రారంభించాం. ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక ఆదివారం ఉదయం నేను నా తర్వాత తమ్ముడు ప్రేయర్ హాల్ నుండి రెంట్ ఇల్లది, అక్కడి నుండి ఓ ప్రాంతం నుండి నడిచి వెళుతూ ఉన్నాం. అలా వెళుతూ ఉండగా పట్టపగల ఆదివారం ఉదయం పగలు 9-10 గంటల ఆ టైంలో ప్రకాశాన్ని, జ్ఞానప్రకాశ్ ఒక ఆయన మా సంఘ సభ్యుడు, ఇప్పుడు ఆయన పాస్టర్ గారుగా చేస్తున్నాడు. అక్కడికి దర్శించడానికి వెళుతున్నాం. మేము వెళుతూ ఉండగా పట్టపగలు ఆకాశంలో నుండి ఒక స్వరం వినపడుతోంది, నా కుమారుడా, వెళుతున్న స్థలం నేను నీకు మందిరము కొరకు ఈ దినమున స్వాస్థ్యముగా ఇస్తున్నాను, ప్రార్థించు అని మాట్లాడాడు. వెంటనే మా తమ్ముడితోటి, ఒరే బుజ్జి, ప్రభు మాట్లాడుతున్నాడు రా, దేవుడి స్థలం మనకి స్వాస్థ్యంగా ఇస్తారట, ప్రార్థన చేద్దామని చెప్పి మా తమ్ముడితో చెప్పి వెంటనే మేము మోకరించి ఆ స్థలంను అభిషేకించి ప్రార్థన చేసి వెళ్ళిపోయాం. దేవుని కృప ద్వారా ఆ స్థలాన్ని దేవుడు మాకు చూపించాడు. తర్వాత 3 నెలలు ప్రార్థన చేసిన తర్వాత ఆ లోకల్ లీడర్స్ ద్వారా చివరికి ఆ స్థలం మాకు హస్తగతం చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ స్థలంను ఇచ్చారు కానీ మేము కట్టడానికి ప్రారంభిస్తూ నెమ్మదిగా పునాదులు వేద్దామని త్రవ్వుతూ ఉంటే అకస్మాత్తుగా అక్కడ ప్రక్కన ఉన్నటువంటి కొంతమంది అంటే ఆ వాజ్పేయి నగర్ ప్రక్కన ఉన్న సంజీవయ్య నగర్లోకి చెందినటువంటి స్థలం అది. ఆ స్థలంలో నుండి కొంతమంది దుండగులు వచ్చి ఆ తీసిన పునాదులో మట్టి వేసి, అలాగే మేము పెట్టిన బోర్డులన్నీ తీసేసి, అలాగే అక్కడ పెద్ద పెద్ద బండలు, పెద్ద పెద్ద పొడవైనటువంటి గ్రానైట్ స్టోన్స్, పెద్ద పెద్ద వాటిని నాటి ఆ చుట్టూ పెద్ద పెద్ద బండలు పెట్టి, అంతేకాకుండా అక్కడ ఒక మంతగాడితో ఓ పిండి బొమ్మ చేసి ఆ బొమ్మ దాని ప్రక్కన అక్కడ పెట్టి పూజలు చేసి వెళ్ళిపోయారు. అయితే ఆ విషయం ఒక అతను
మాకు వచ్చి చెప్పాడు ఉదయాన్నే, పాస్టర్ గారు ఒకసారి మీ చర్చి దగ్గరికి వెళ్ళి చూసుకోండి అని అన్నాడు. గోపాల్ అని ఒక అతను. ఏమైందబ్బా అంటే, ఏమైంది మీరు చూసుకోండి సార్, నేను కూడా వస్తాను అన్నాడు. నేను ఇంట్లో ఉన్నాను, ఆ ఉన్నది ఉన్నట్టే వెంటనే గబగబా వెళ్ళి చూసేలాగా మార్చేశారు దేవుని మందిర స్థలాన్ని. వెంటనే ప్రభా అని ప్రార్థన చేసుకుంటూ ఎవరైతే ఇచ్చారు లీడర్స్ దగ్గరికి వెళితే వాళ్ళు, అయ్యా నడి రోడ్లో చిన్న రాయి పెట్టి కుంకుమ పోసి వేస్తే మా దేవతలు ఏమైనా చేస్తాయని భయపడి మేము తీయం, కానీ దేవుడి ప్రాంతంలో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు కనుక ఈ పరిచర్య ద్వారా మేము తీసేస్తామని వాళ్ళ చేతులతో తీసేశారు. ఆ స్టోన్స్ అయితే తీశారు, కానీ ఆ పిండి బొమ్మ, సూదులు కూర్చున్న బొమ్మ మాత్రం తీయలేదు. అదిగోండి పిండి బొమ్మ అక్కడ ఉంది అని అంటే ఒక్కసారిగా ఒక ప్రవాహం లాంటి ఆత్మశక్తి నన్ను తాకినట్టు అనుభూతి కలిగి వెంటనే ఒకసారి నేను అలా ఎగిరి వెళ్ళి ఆ పిండి బొమ్మ మీద తొక్కేసాను యేసునామములో. ఎందుకంటే దేవుని వాక్యంలో వాయమైనటువంటి మాట మనం చూసినట్లయితే అద్భుతమైనటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో 91వ కీర్తనలో మనం చూస్తాము. ఏమనుంది? భుజంగములను కొదమ సొమ్ములను త్రొక్కెదవు, అణగు త్రొక్కెదవు అనే మాటలు రాస్తాడు. ఈ మాటలు ఇంకా చాలా చోట్ల బైబిల్ గ్రంథంలో చూస్తాం. రోమపత్రిక ఆఖరి అధ్యాయంలో ఆఖరి వచనాల్లో ఆ మాట చూస్తాం. లూకాసు వార్తలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు కదా, పాములను త్రేళ్లను త్రొక్కివేటకు శత్రుబలం అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చానన్నారు. కనుక ఒక్కసారిగా దుమికి దాన్ని త్రొక్కివేస్తే, పాస్టర్ గారు తొక్కద్దండి మీకు ఏమైనా అవుతుందంటే, ఏమీ కాదు, యేసయ్య నాతో ఉన్నారు, ఆయన అద్భుతం చేస్తారని అలాగ త్రొక్కివేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఒక స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. అలా త్రొక్కివేసినప్పుడు ఎందరూ భయపడినా కూడా ఏ నష్టము జరగలేదు. దేవుని కృపచేత దేవుడు క్షేమంగా ఉంచాడు. అంతేకాదు, అయితే ఉదయం ఇది జరిగింది. సరిగ్గా మధ్యాహ్నం అయిన తర్వాత పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి నన్ను తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి అలాగే పేపర్లో వేసి, అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం పెద్ద పెద్ద బీజేపీ నాయకులు వాళ్ళందరూ కూడా అక్కడ స్టేషన్కి వచ్చి ఇతన్ని మీరు ఎప్పటికీ రాకుండా మీరు బంధించాలని చెప్పి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు నన్ను. దేవుని మహాకృప చేత ఆశ్చర్యకరమైనటువంటి కార్యం ఏంటంటే, మధ్యాహ్నం తర్వాత 4 గంటలకు ఆ టైం వరకు అక్కడ నేనున్నాను. 4-5 గంటల మధ్యలో ఒక ఆఫీసర్ వచ్చాడు దూరం నుండి. ఆయన వచ్చి విషయాలన్నీ తెలుసుకున్నాడు. ఏంటి బాబు మీరెవరు అంటే, నేను యేసు ప్రభు సేవకుడిని అంటాడు. మరేంటి మిమ్మల్ని పెద్ద గుండాలా చెప్పారు, మిమ్మల్ని అరెస్ట్ చేయాలని, ఎప్పటికి బయటికి రాకుండా చేయాలని ఎక్కడో పెద్ద పెద్ద నాయకులంతా చెప్తున్నారు. ఏంటి అంటే, అదేం కాదండి, జరిగిన విషయం ఇది, లోకల్ లీడర్స్ స్థలం ఇచ్చారు, మేము నిర్మాణం ప్రారంభించాం, జరిగిందంతా ఇదని ఆయనకి చెప్పినప్పుడు, అవునా ఇదంతా అబద్ధంగా జరుగుతుందా? అయితే సరే నడవండి, కారు ఎక్కండి అన్నాను. తీసుకుని వెళ్ళాడు. కారు మీద తీసుకుని వెళుతూ ఉంటే సరిగ్గా మధ్యలోనికి వచ్చినప్పుడు మా బస్తీలో ఉన్నటువంటి వాజ్పేయి నగర్లో ఉన్నటువంటి లీడర్స్ అలాగే ఒక 25 మంది ప్రజలు పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని పోలీస్ స్టేషన్ నన్ను విడిపించడానికి బయలుదేరారు. వాళ్ళకి నేను చెయ్యిపోని వచ్చాను వెనక్కని చేతులు ఊపినప్పుడు వాళ్ళు వచ్చేసారు. సరిగ్గా ఆ స్థలం దగ్గరికి పోలీస్ వ్యాన్ వచ్చి ఆగింది. నేను దిగాను, పోలీసులు దిగారు. దిగి అందరూ కూడా ఎవరిని మాట్లాడొద్దని చెప్పి అందరిని బెదిరించి ఇక్కడ ఏం జరిగిందని చెప్పి వాళ్ళు అడిగి రాసుకుంటూ అందరూ చెప్తున్నారు, ఈ పాస్టర్ గారు ఆయన చాలా ప్రశాంతంగా సేవ చేసుకుంటూ ఆయన పనేదో ఆయన చేసుకుంటూ ఉంటారు, ఎందుకు అన్యాయంగా ఆయన అరెస్ట్ చేశారని చెప్పి అందరూ, నాకు తెలియనటువంటి అన్ని జనాంగాలు అందరూ సాక్ష్యం ఇస్తూ ఉంటే వాళ్ళు రాసుకుంటూ ఉన్నప్పుడు నన్ను విడిచిపెడుతున్నారనే విషయం తెలిసి ఎవరైతే నన్ను అలాగో బంధింపజేశారో వాళ్ళు వచ్చి పోలీసులతో గొడవ పడినప్పుడు, చాలాసేపు పోలీసుల మీదకి వెళ్ళినప్పుడు నన్ను విడిచిపెట్టి నన్ను అరెస్ట్ చేయించినటువంటి వాళ్ళని తీసుకుని వెళ్ళి 3 రోజులు మళ్ళీ స్టేషన్లో వేశారండి. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ అద్భుతమైనటువంటి గొప్ప కార్యములు దేవుడు జరిగించి, ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించి, దేవుడు దాని కృప ద్వారా దేవుడు ఆ స్థలమును నిలవబెట్టారు. దేవుని కార్యాలు ఎంతో గొప్పవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్నో శోధనలు, అనేకమైన శోధనలు. ఒక దినమున ఒక అన్య కుటుంబం నుండి ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏమన్నాడంటే, పాస్టర్ గారండి మీరు ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి అని అడిగాడు. మేమున్న వీధిలోనే అప్పటికి రెంట్కు పరిచయం చేస్తున్నటువంటి ఆ ఇంట్లో స్థలం వచ్చింది, కానీ ఇంకా రెంట్లోనే కొనసాగిస్తాం, నిర్మాణం జరగలేదు. అయితే వెళదామని నేను అనుకుంటూ ఉన్నాను. ప్రభు ఆగు, ప్రార్థించు, నేను సెలవిచ్చినప్పుడు వెళ్ళు అంటా ఉన్నారు. ప్రార్థిస్తూ ఉన్నాను, నేను సెలవిచ్చినప్పుడు వెళ్ళు అంటూ ఉన్నారు.
ప్రార్థిస్తున్నాను. మా పాస్టర్ గారు వాళ్ళు పిలిచారు కదా వెళదామండి అంటున్నారు. సరే వెళదాము, నేను ప్రార్థిస్తున్నానని దేవుని సన్నిధిలో కనిపెడుతుండగా ప్రభు వెంటనే ఆ తర్వాత ప్రార్థించిన తర్వాత వెళ్ళడానికి దేవుడు ఆత్మ ప్రేరేపణిస్తే నేను మా పాస్టర్ గారు వెళ్ళాం. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళడమే ఆశ్చర్యం. ఎందుకంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి దుర్గా అనేటువంటి సహోదరి, ఆవిడ భయంకరమైనటువంటి దురాత్మలతో అనేక మందికి అవి ఇవి ఆ మాంత్రిక సంబంధమైనటువంటి విషయాలు చెప్పేటువంటి కుటుంబం అది. ఇంటి నిండా కొన్ని వందల విగ్రహాలు ఉండే కుటుంబం. ఆ ప్రాంతంలోనే ఈ బోనాలు సంబంధించిన పండుగలు వచ్చినప్పుడు ఆమె తలెరబోసుకుని ఎగురుతూ ఉండేటువంటి కుటుంబం అది. ఆ కుటుంబానికి వాళ్ళు వచ్చి ఆహ్వానించినప్పుడు ప్రభు వెళ్ళమన్నప్పుడు ప్రార్థించి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వినిన విషయం ఏంటంటే, ఆ ఇంట్లోకి లోపలికి అడుగు పెడుతూ ఉండగానే బయట ఒక మంచం మీద ఒక 13 సంవత్సరాల అమ్మాయి పడిపోయింది. పడుకుని చాలా బలహీనంగా తండ్రి చెప్తున్నాడు, అయ్యా ఇదిగో ఈమె బ్రతకాలని ప్రార్థన చేయండి. మా సంగతి మీకు తెలుసు, మేము ఎలాంటి వాళ్ళమో, కానీ యేసు ప్రభు చాలా అద్భుతాలు చేస్తున్నాడు ఈ కాలం ఈ ప్రాంతంలో, కనుక ప్రార్థన చేయండి. ఈమెకి బ్రెయిన్ క్యాన్సర్. ఏమిటండి? బ్రెయిన్ క్యాన్సర్. డాక్టర్లు చెప్పారు ఆమెకి ఏం కావాలో అది పెట్టేయండి, బాగా చూసుకోండి, ఏదో సమయంలో అకస్మాత్తుగా చనిపోతుందని. కనుక అవి ఇవి పెట్టేస్తున్నాం, కానీ దేవుడు బ్రతికించాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పి ఆ తండ్రి బోరు నేర్చాడు. ఆ సమయంలో లోపలికి వెళ్ళి నేను మా పాస్టర్ గారు వాళ్ళని కూడా కూర్చోబెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉండగా దర్శనం కనబడింది నాకు. ఆ దర్శనం ఏమిటంటే, 2 హస్తాలు ఆకాశంలో నా మీదకి దిగి వస్తూ ఉన్నాయి. ఆకాశంలో నా మీదకి దిగి వచ్చి ఆమె బ్రెయిన్కు ఆపరేషన్ చేసి అలా తీసి లోపల ఆపరేషన్ చేసి ఏవో తీసి పాడవేసి మళ్ళీ కుట్లు వేసి సంపూర్ణంగా స్వస్థపరిచి ఈమె బాగైపోయిందని చెప్పి ఆ హస్తాలు పైకి వెళ్ళిపోయాయి. నేను వెంటనే కళ్ళు తెరిచి, అమ్మ అందరూ కళ్ళు తెరవండి, దేవుడు అమ్మాయికి ఆపరేషన్ చేశారు, అమ్మాయి బాగైపోయింది అని నేను చెప్తుంటే ఆ తల్లిదండ్రులు అంటున్నారు, అయ్యా 3 నెలల నుండి ఆమె మంచం మీద లేవట్లేదు, కదలట్లేదు, బ్రెయిన్ క్యాన్సర్, చచ్చిపోద్దని చావు కోసం కనిపెడుతున్నాడు. లేదు, దేవుడు దర్శనం చూపించాడు, ఆమె లేస్తుంది అని చెప్పినప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాను. మంచం మీద లేచి నిలబడి లోపలికి వచ్చింది అమ్మాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. గట్టిగా చెప్పుకోండి, దేవుని మహిమపరచండి. దేవునికే సకల మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే అమ్మాయి బ్రతికి లేచిందో, అద్భుత కార్యం జరిగిందో, వెంటనే వాళ్ళ తండ్రి వాళ్ళ ఇంట్లో ఉన్న కొన్ని వందల ఫోటోలు, విగ్రహాలు అన్నీ ఆ పెద్ద పెద్ద సంచులో పెట్టుకొని తీసుకుని వచ్చేసాడు. మా మందిరం దగ్గర తీసుకొచ్చి ఆ ఆవరణలో, అప్పటికి రెంట్ బిల్డింగ్, దాని ఆవరణలో తీసుకొచ్చి పెట్టాడు. అయ్యా ఎక్కడ ఎందుకు పెడుతున్నావు, ఎక్కడైనా దూరంగా మీకు ఇష్టం లేకపోతే ఎక్కడైనా పడేయండి, కానీ ఇక్కడ ఎందుకంటే కాదని తీసుకొచ్చి పెట్టాడు. ఆ సాయంత్రం వేళ వాళ్ళ ఆ బ్రతికిన అమ్మాయి లేక బాగుపడిన అమ్మాయి చిన్నమ్మ వాళ్ళ బంధువులు వచ్చి, అయ్యా విగ్రహాలు మాకు కావాలి, మాకు ఇవ్వండి అడుగుతూ ఉన్నారు. అమ్మ లేవు, అవి ఎప్పుడో వాటిని తీయించేసాము, లేవు అని అంటే వెళ్ళి అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులకి మరలా వెళ్ళి రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇస్తే వాళ్ళు పెద్ద మీటింగ్ పెట్టి పంచాయతీలు పెట్టే ప్రాంతానికి నన్ను పిలిచారు. బైబిల్ పట్టుకుని వెళ్ళాను అక్కడికి కూడా. ఇంకా చూడండి, కొట్టడానికి ఇటు పక్కన కత్తులు ఉన్నాయి, ఇటు పక్క కర్రలు ఉన్నాయి. నా కుడి చేతి వైపున, నా వెనకాల భయంకరంగా వేసేయాలి వీడిని, ఇప్పుడే వేసేయాలి, అయిపోవాలి వీడు అంటా ఉన్నారు. ఆ సమయంలో నేను నిలవబడి ఉంటే అక్కడ లీడర్లు అడుగుతూ ఉన్నారు, ఏం జరిగింది ఏంటి అని అంటే, ఇలాగ ప్రార్థన చేశాము, చనిపోయే అమ్మాయిని దేవుడు బ్రతికించాడు, బ్రెయిన్ క్యాన్సర్ని దేవుడు స్వస్థపరిచాడు, వాళ్లే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, నా దానిలో తప్పేమీ లేదని చెప్పినప్పుడు రకరకాలుగా దూషించి ఎన్నో రకాలుగా చేసి చివరికి ఒక అబ్బాయిని, బాబురావు ఒక అబ్బాయిని ప్రేరేపించినప్పుడు అతడు వచ్చి నన్ను కొట్టడానికి ఇలా పట్టుకోబోయాడు, నా భుజాన్ని గట్టిగా ఇలా పట్టుకోబోయాడు. నేను అప్పటికే పరిశుద్ధాత్మతో మంటతో ఉన్నానేమో. వెంటనే అన్నాను, నన్ను ముట్టొద్దు, నన్ను ముట్టమంటే కాలిపోతావు. నేను దేవుని ఆత్మతో, అందరూ అక్కడ అన్యులు, లీడర్లు, అందరూ జనాలు ఉన్నారు, నన్ను టచ్ చేయొద్దు అన్నాను. వచ్చి టచ్ చేశాడు, టప్పును పడిపోయాడు అక్కడే. అయితే ఆ తరువాత దేవుని కృపచేత ఆ లీడర్ల మనసు దేవుడు మార్చి, అక్కడ ఉన్న నాయకులు మనసు, అందరి మనసును దేవుడు మార్చి వెళ్ళిపో అని చెప్పారు. దేవుని కృపచేత సజీవంగా దేవుడు నడిపించాడు. అద్భుతం ఏంటంటే, ఎవరైతే అలాగ నన్ను టచ్ చేసి పడిపోయాడో అతడు అక్కడే ఉండి, అందరూ వెళ్ళిపోయినా రక్తవాంతులు చేసుకుంటూ అలాగే ఉంటే వాళ్ళ అమ్మ హాస్పిటల్కి తీసుకొని వెళితే హాస్పిటల్లో అతడు డాక్టర్స్ టెస్ట్ చేసి అతనికి బ్లడ్ క్యాన్సర్ ఉంది, ఈవేళ రేపులో చచ్చిపోతాడు, బ్రతకడని చెప్పారట.
వెంటనే తల్లి వచ్చి నా కాళ్ళు రెండు పట్టుకుని, అయ్యా అతను బ్రతకాలి, ప్రార్థన చేయండి అయ్యా అంటే, అమ్మ నా కాళ్ళు పట్టుకోదు, నువ్వు ఏసై కాళ్ళు పట్టుకో, ఇదిగో మీ కుమారుడికి నూనె తీసుకుని వెళ్ళి ప్రార్థన చేసి నీకు ఏ సువార్త చెప్పానో అది నీ కుమారుడికి చెప్పినప్పుడు ఆమె వెళ్ళి సువార్త చెప్పి, ఆమెకి 2 కుమార్తెలు 1 కొడుకు, వాళ్ళకి సువార్త చెప్పి ఆ నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు రక్తవాంతులు ఆగిపోయాయి. ఆ సాయంత్రానికే స్వస్థత పొందాడు, పూర్తి స్వస్థత. ఆ తర్వాత రోజు తీసుకుని వచ్చింది సంపూర్ణ స్వస్థితుడిగా. దేవునికి మహిమ కలుగును గాక. వారు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. స్లమ్ ఏరియాస్ అవి, ఆ ప్రాంతాల్లో వేలాది మంది నశించి నరకంలో పడిపోతున్న కారణంగా వారిని రక్షించడం కొరకు దేవుడు చిన్న పాత్రగా నన్ను తీసుకుని వెళ్ళి ఆయనే ఈ కార్యములన్నీ ఆయన మహిమ కొరకు ఆయన జరిగించుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక దినమున ఒక యేసన్న కుటుంబంలో ఒక కృతజ్ఞత కోడలు ప్రసవిస్తే కృతజ్ఞత కూటం పెట్టుకున్నారు. మీటింగ్ అయిన తర్వాత భోజనాల కోసం కూర్చోబెట్టారు. మేము ఒకటిలో కూర్చుని ఉన్నాం, భోజనాల కోసం అరేంజ్ చేస్తున్నారు. ఈ లోపల ఒక అతను మోసుకొని తీసుకొచ్చారు. అతడు లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు చాలా నెలలుగా. డాక్టర్స్ బ్రతకడం చెప్పారు. అయ్యా మేము చాకళ్ళం, అతని పేరు అంజయ్య, ఆమె పేరు యశోద అని వాళ్ళ పేర్లు వేరే వాళ్ళు పరిచయం చేస్తూ ఉన్నారు. మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళు కోరారు. అతను భయంకరమైన స్థితిలో, మరణ స్థితిలో ఉన్నాడు, కళ్ళు తెరవలేని స్థితిలో. తీసుకొచ్చి పడుకోబెట్టారు. ప్రార్థన చేస్తే యేసునామంలో స్వస్థత కలుగును గాకని ప్రార్థన చేస్తే దేవుని శక్తి దిగి వచ్చింది. నేను ప్రార్థన చేస్తూ గద్దిస్తూ వాళ్ళ పరిస్థితి చూసి నాకు వేదన కలిగి ప్రార్థన చేస్తేనే కన్నీళ్ళు పడతా ఉన్నాయి. అతను రగ్గప్ప ఉన్నాడు, అతని మీద పడతా ఉన్నాయి. అలా ప్రార్థన చేస్తూ ఉంటే ఆమెనేసరికి వెంటనే లేచిపోయాడు. అతను ఎప్పుడో కొన్ని రోజుల క్రితమే కోమాలోకి వెళ్ళిపోయిన అతను లేచిపోయి సంపూర్ణ స్వస్థత విడుదల పొంది అతడే మడత పెట్టుకొని చంకలో పెట్టుకొని నా ముందులో నిలబడి చూస్తున్నాడు. అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. దేవుని మహాకృప చేత అద్భుతంగా ఆ లివర్ క్యాన్సర్ దేవుడు స్వస్థపరిచాడు. అతడు స్వస్థత పొంది ఆ తర్వాత రోజు మధ్యాహ్నం 4:30 ఆ టైంలో తన భార్యను పిల్లలను తీసుకుని మందిరం జరుగుతున్నటువంటి ఇంటికి కుటుంబాన్ని తీసుకుని వచ్చాడు. ఆ 2వ రోజు నేను గుర్తుపట్టలేకపోయాను. చక్కగా క్షౌరం చేయించుకొని బట్టలు డ్రెస్ ఇన్షర్ట్ చేసుకొని పిల్లల్ని తీసుకొని చక్కగా వచ్చాడు, పోల్చలేనట్టుగా వచ్చి, అయ్యగారు ఇదిగో నాకు ఇలా అద్భుతం జరిగింది, చావులో నుండి నేను బ్రతికాను కాబట్టి ఇదిగో ఈ సమయంలో మాది బహదూర్పల్లి ప్రాంతం, బహదూర్పల్లిలో మీరు ఒక కూటం పెట్టాలి, మా బంధువులంతా ప్రభువు నెరగని వారు, ఆ బస్తీలో క్రిస్టియన్స్ ఎవరిని రానివ్వరు, మీరు వచ్చి మీటింగ్ పెట్టాలి, మా బంధువులంతా మారిపోవాలి, నాకు ఆశ ఉంది, చచ్చిపోయేవాడిని బ్రతికానని చెప్పి అతను అడిగితే మీటింగ్ సరే పెడదామని చెప్పి మీటింగ్ పెట్టడానికి అన్ని ఏర్పాటు చేసుకుని ఒక వ్యాన్ రెంటకు తీసుకొని 20 మంది సంఘస్థులు తీసుకొని 3 సైకిల్ మీద కొంతమంది యవనస్తులు, అలాగే సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా సంబంధించిన అన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళి మీటింగ్ జరుగుతూ ఉంది. పాటలు అయిపోయిన తర్వాత నేను పరలోకం నరకం గురించి ప్రసంగం చేస్తూ ఉన్నాను. అప్పుడు హార్న్స్ పెట్టేవారు కదా, ఎక్కడికో వినపడేవి. బహదూర్పల్లి విలేజ్ మీదకి పెట్టి అక్కడ నేను పరలోకం నరకం గురించి మాట్లాడుతూ ఉంటే అకస్మాత్తుగా నేను ఇలా మాట్లాడుతుండగా నా కుడి చేతి వైపున దూరం నుండి పెద్ద సమూహం రావటం నాకు కనబడింది. నేను అనుకున్నాను, అబ్బా ఈ మైక్ సౌండ్ విని చాలామంది ప్రజలు వస్తున్నారు కాబట్టి దేవుడు వీళ్ళందరికీ స్వార్థను అనుగ్రహించి రక్షిస్తాడు ఈ ప్రాంతం అని సంతోషంగా నేను చూస్తున్నాను. వాళ్ళు తీరా దగ్గరికి వచ్చేసరికి ఒక్కొక్కరి దగ్గర పెద్ద పెద్ద కర్రలు ఉన్నాయి. దాదాపు 70 నుండి 100 మంది ఉన్నారు. అందరూ రానే వచ్చారు. వారు లీడరు ఇలా అందరూ పొడుగా బొట్లు పెట్టుకుని ఉన్నారు. ఆ లీడర్ ముందు వచ్చి నా దగ్గరికి నా మైక్ లాగేసుకొని అది ఇలా తెంచేసి తర్వాత, ఎరా నువ్వు యేసువా, ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు అని చెప్పి నన్ను బాగా బూతులు తెచ్చి అందరిని అన్నాడు, కొట్టండి వాడిని, కొట్టండి, చంపండి అని చెప్పి అనేసరికి అందరూ నా చుట్టూ వచ్చి ఆ కర్రలు ఇలా పైకెత్తారు. ఆ వేయడానికి అందరూ కర్రలు పైకెత్తారు. ఒక్కడిని ఎలా నిలబడి ఉన్నాను. ఆ ఎత్తిన కర్రలు ఎత్తారు కానీ అవి కిందకు దిగకుండా అలాగే ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళు ఏంటో తెలియక దేవుని ఆత్మశక్తి చేత వాళ్ళు కదపలేక బిగిసిపోయినట్టు అయిపోయారు. ప్యారలైజ్ అయిపోయినట్టుగా వాళ్ళు అలా బిగిసిపోయి అలాగే ఉన్నారు. కొట్టండి అంటున్నాడు బయట ఉండి అతను, కానీ కొట్టలేకపోతున్నారు. నేను అలా ఉండగా లోపలికి ఒక జేకబ్ ప్రభాకర్ అని ఒక అతను, తర్వాత ఇంకా నాకు కూడా వచ్చినటువంటి యవనస్తులు లోపలికి దూరి వచ్చి నన్ను పట్టుకొని తీసుకుని వెళ్ళి అక్కడ లోపల రూమ్లో బంధించి నన్ను అలాగే ఆ ప్రభాకర్ బ్రదర్ ఇద్దరు వాళ్ళిద్దరిని మమ్మల్ని లోపల పెట్టి బయట తాళం వేసేసారు. బయట వాళ్ళు ఆ తర్వాత నన్ను కొట్టలేని నన్ను తాళం వేసి పెట్టినందుకు నాతో వచ్చినటువంటి అందరినీ కొట్టారు. మా పాస్టర్ గారిని కూడా కొట్టారు. బైబిల్ అన్నీ చించేశారు, దొంగిలించారు, సౌండ్ సిస్టమ్ దొంగిలించారు, ఆ కీ ప్లే చేసే వాటిని దొంగిలించారు. అన్నీ దొంగిలించడమే కాకుండా
ఆ తర్వాత మాకు అక్కడ భోజనాలు వంటలు వండితే ఆ భోజనాలన్నీ కూడా మాకు ఉన్నటువంటి భోజనాలు తీసుకుని వెళ్ళి అక్కడే చిన్న హిందూ టెంపుల్ ఉంటే దాని చుట్టూ తిప్పుకొని వచ్చి వాళ్ళు చేతులు కడుక్కుని లైన్లో కూర్చొని మాకు భోజనం పెట్టండి కూర్చున్నారు. వాళ్ళు అన్నారు, ఇంటి వాళ్ళు, మేము మీకు పెట్టాం, మేము అయ్యగారు వాళ్ళకి వచ్చిన మీటింగ్ పెట్టిన వాళ్ళకి సిద్ధపరిచాం, మేము మీకు పెట్టమనంటే పాపం ఆ మీటింగ్ పెట్టుకున్న వాళ్ళని విపరీతంగా కొట్టి రక్తాలు కారేలా వాళ్ళని కొట్టారు. అలాగే భయంకరమైనటువంటి పరిస్థితి, గొడవ జరుగుతోంది. లోపల మేము ప్రార్థన చేస్తాం, ప్రభువా కాపాడనని. వాళ్ళు అంటున్నారు, వాడిని బయటికి తీసుకురండి, వాడిని చంపేసి మేము వెళ్తాం, వాడిని బయటికి తీసుకురండి, వాడిని చంపేసి మేము వెళ్తాం అని చెప్పి వాళ్ళు కేకలు పెడతా ఉన్నారు. వాళ్ళేమో ఒప్పుకోవట్లేదు, తలుపులు తన్నుతూ ఉన్నారు, ఒప్పుకోవట్లేదు. చివరికి లేట్ అయిపోతుంది, ఆ వెళ్ళిన వ్యాన్ వెళ్ళిపోయింది, వెళ్ళేటప్పుడు వచ్చిన వ్యాను. తర్వాత భయంకరమైన పరిస్థితి ఏంటంటే, ఇక నేను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళం వెళ్ళిపోవాలి కాబట్టి బయటికి తీసుకురావడానికి ప్రయత్నించారు. వాళ్ళు ఏదో రాజీకి వచ్చినట్టుగా ప్రవర్తించారు. సరే మీరు వెళ్ళిపోండి, మేము వెళ్ళిపోతాం అన్నట్టుగా మాట్లాడి చివరికి బయటికి నన్ను చుట్టూ మా యూత్ అంతా చుట్టూ ఉండి పట్టుకొని బయటికి తీసుకొచ్చారు. అలా బయటికి రాగానే వాళ్ళంతా వలయంలా వెళుతూ ఉన్నారు, తీసుకుని వెళుతూ ఉన్నారు. మేము అక్కడ మెయిన్ రోడ్డుకి వెళ్ళాలి, వెళ్ళిన వ్యాన్ వెళ్ళిపోయింది, రెంట్కి తీసుకుని వెళ్ళిన వ్యాన్. మెయిన్ రోడ్డుకి వెళ్ళి బస్ కోసం కనిపెట్టాలి, వెళ్ళాలి. అయితే ఈ కర్రలు, ఇవన్నీ కత్తులు, ఇవన్నీ పెద్ద పెద్ద కర్రలు పట్టుకొచ్చిన వీళ్ళందరూ కూడా 3 గ్రూపులుగా మారి, ఒకళ్ళు మా వెనకాల, ఒకళ్ళ మధ్యలో, ఒకళ్ళేమో అక్కడ బస్ స్టాప్లో ఉంటాం కదా, ఆ బస్ స్టాప్లో అక్కడ 3 గుంపులుగా వెళ్ళి వాళ్ళు నిలవబడి ఎలాగైనా సరే వాడిని చంపేసి వెళ్ళాలి మనమని వాళ్ళు మాట్లాడుకుంటూ వెళుతున్నారు. ఈ లోపుగా నేను నడుస్తూనే ఉన్నాను. మొదట వచ్చిన చేతిలో మైక్ లాక్కున్న వ్యక్తి పెద్ద కత్తి పట్టుకుని వచ్చాడు. ఆ కత్తి పట్టుకుని వచ్చి ఆ కత్తిని ఎత్తి నా గుండెల వైపు ఎత్తి ఇలా పొడవబోయాడు. ఇలా పొడవబోయి వెంటనే, అరే ఏంటి వీడు మిస్ అయిపోయాడు, ఏమైంది, ఎక్కడికి వెళ్ళాడు వీడని నేను అక్కడే ఉన్నాను. నా చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అలా చుట్టూ తిరిగి కనబడట్లేదు, ఏదో తెల్లగా కనబడుతుంది ఇక్కడ అని చెప్పి అని మరలా దూరంగా వెళ్ళాడు. అక్కడ జేకబ్ రాజు అని మా కూడా వచ్చినటువంటి అబ్బాయి, నేను అనుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. అక్కడ చూస్తే నేను కనబడుతున్నాను. మరలా రెండోసారి అలాగే వచ్చాడు, కనబడక తిరిగాడు. మూడోసారి వచ్చాడు, అలాగే తిరిగాడు. ముమ్మారు తిరిగి మూడోసారి కూడా ఏమీ చేయలేక చివరికి వీళ్ళు బస్ స్టాప్లో కనబడతారు కదా, అక్కడ చేద్దాం పని అని చెప్పి వాళ్ళు చెప్పుకొని ఆ బస్ స్టాప్ వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. మేము రోడ్డు మీదకి నడుస్తూ ఉన్నాం. అందరూ అంటూ ఉన్నారు, అక్కడ కొంతమంది, అన్నా బస్సు లాస్ట్ బస్ 9 గంటలకి, ఇప్పుడు 11:30 అయింది టైము, మనం చనిపోవడం ఖాయం, సరే ఏమైనా కానివ్వండి అని చెప్పి వాళ్ళు కొంతమంది భయంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ప్రార్థన చేస్తూ అన్నాను, అలా కాదు, దేవుడు అద్భుతం చేస్తాడు, లాస్ట్ బస్ 9 గంటలకైనా దేవుడు అద్భుతం చేస్తాడు, నమ్మండి, మీరు భయపడొద్దని చెప్పి నేను రోడ్డు మీద కాలు పెట్టుగానే బస్సు వస్తుంది, మీరు చూడండి, భయపడొద్దని వాళ్ళని ధైర్యపరిచి వెళుతూ ఉన్నాము. జాగ్రత్తగా ఉన్న దేవుని బిడ్డలారా, ఆ రోడ్డు మీద సరిగ్గా కాలు ఇలా పెట్టేసరికి కుడివైపుగా గుమ్మడిదలని బోర్డు పెట్టుకుని ఆ బస్సు వేగంగా దూసుకుని వచ్చేస్తూ ఉంది. ఆ వేగంగా బస్సు దూసుకుని వస్తూ ఉంటే నేను చెయ్యి ఇలా ఊపుతూ ఉన్నాను, అదేమో ఆకుండా వేగంగా వచ్చేస్తూ ఉంది. అందరూ కూడా ఇలా ఊపుతూ ఉన్నారు. అవతలేమో ఆ బస్ స్టాప్లో ఉన్న వాళ్ళు పరిగెట్టుకుంటూ వస్తున్నారు, ఆ కత్తులు కటార్లు కర్రలు పట్టుకున్న వాళ్ళు, మమ్మల్ని కొట్టడానికి వీళ్ళు ఎక్కేస్తారు బస్సు అని. ఆ వేగంగా వెళ్ళిపోయే బస్సు ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి సడన్గా ఆగిపోయింది. వెనకాల డోర్ నా తిన్నగా వచ్చింది. నా చుట్టూ వచ్చిన వాళ్ళంతా కూడా అందరూ కూడా నా కూడా వచ్చేసారు. నా కూడా వచ్చి ఎప్పుడైతే ఇలా నేను ఎక్కడానికి 1, 2 ఇలాగా రెండో మెట్టుకు కాలు తీసుకుంటున్నానో ఒక గొప్ప హస్తం అందరినీ ఒకసారి బస్సులోకి వెళ్ళి నెట్టేయడం జరిగింది. బస్సు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే బస్సు అయితే ఎక్కాం, కానీ మా మనసంతా ఆ కూడా వచ్చిన 3 సైకిళ్ళు మీద వచ్చినటువంటి ఆ 3 సైకిళ్ళ మీద 6 వచ్చారు, వాళ్ళ మీదే ఉంది మా మనసంతా. ఎందుకంటే ఆ సైకిళ్ళు ముందు వెనక టైర్లు కోసేశారండి, ఆ టైర్లు విపరీతంగా కోసేశారు. అయితే వాళ్ళు స్టక్ అయిపోయారు, మనం బస్సు ఎక్కేసాంలే, వాళ్ళ సంగతి ఏంటని మేము భయపడుతూ ఉంటే బస్సులో పెద్ద గొడవ జరుగుతూ ఉంది. ఏమిటా గొడవ అంటే, బస్ డ్రైవర్ని కండక్టర్ కేకలు పెడతా ఉన్నాడు, తిడుతూ ఉన్నాడు, నువ్వెందుకు ఇక్కడ బస్సు ఆపావు, అక్కడ కత్తులు ఉన్నాయి, కర్రలు ఉన్నాయి, భయంకరమైన పరిస్థితి, అలాంటి చోట నువ్వు ఎందుకు బస్సు ఆపావు అని చెప్పి తిడుతూ ఉంటే అతను, నేను ఆపలేదయ్యా, నా కాలు కనీసం ఆ బ్రేక్ దగ్గర కూడా వెళ్ళలేదని అతడు చెప్తూ ఉంటే, లేదు నువ్వు ఆపవు అని చెప్పి కండక్టర్ భయంకరంగా తిడుతూ ఉంటే నేను గబగబా దగ్గరికి వెళ్ళి ఆయనతో, నన్ను కాదయ్యా, నా మాట వినండి, ఆ బ్రేక్ దేవుడే వేశాడు, ఇదిగో మాకు భయంకరమైనటువంటి మరణం, మా కొరకు వాళ్ళు కత్తులు కర్రలు తెచ్చారు, మమ్మల్ని చంపుతామన్నారు, కానీ దేవుడు తప్పించి మీ ఆ బస్సును దేవుడే బ్రేక్ వేసి ఆపాడు,
దేవుడే మమ్మల్ని ఎక్కించాడు, ఆయన హస్తం లోపలికి తీసుకొచ్చిందని చెప్తే, దేవుడు ఇలాంటి అద్భుతాలు కూడా చేస్తాడా, ఇలా కూడా కాపాడతాడా? అందుకే కాబోలు ఈ బస్సు 9 గంటలకు రావాలి గుమ్మడిదల నుండి. మాకు అక్కడ 2 టైర్లు పంచర్ అయిపోయాయి. అవన్నీ చేసుకుని వచ్చేసరికి 11:30, 12 అయింది అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత చింతలో మేము దిగాము కానీ మా మనసంతా ఆ 3 మీదే ఉంది, ఆ 3 సైకిళ్ళ మీదే ఉంది. 6 ఉన్నారు అక్కడ. ఆ 3 సైకిళ్ళు ఎలా వస్తాయి, టైర్లు కోసేస్తారు, ఖచ్చితంగా వాళ్ళు వెంటపడి వాళ్ళని చంపేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులకి మేము ఏం చెప్పాలని భయంతో, బాధతో, వేదనతో మేము మెయిన్ రోడ్డు మీదే ఉండి చింతల్లో అలా కనిపెడుతూ ఉంటే దూరం నుండి హెచ్ఎంటి ఆ బిల్డింగ్ దగ్గర నుండి, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా అని వినపడుతుంది. అలా వినపడుతుంటే ఏంటి స్వరం, శేఖర్ స్వరంలాగా ఉంది, ఏంటి అసలు అని చెప్పి మాకు ఆశ్చర్యం. ఎందుకంటే సైకిల్ కోసేస్తారు కదా, వీళ్ళు వస్తారనే ఆలోచన లేదు. ఏంటి పాట వినపడుతుందని అందరం కూడా తీక్షణంగా హెచ్ఎంటి వైపు చూస్తూ ఉన్నాం. వేగంగా తొక్కుకుంటూ వస్తున్నారు వాళ్ళ సైకిళ్ళు. వేగంగా తొక్కుంటూ వచ్చి బ్రేక్ వేసి మా దగ్గర ఆపి, అన్నా ప్రైజ్ లార్డ్ చెప్పండి, దేవుడు అద్భుతం చేశాడు అన్నారు. ఏంటన్నా ఏం జరిగింది అంటే, ముందు వెనక టైర్లు కోసేశారు కదన్నా, ఆ సైకిల్ నడవక గెంటుకుంటూ పరిగెడుతూ ఉన్నాం మేము, వాళ్ళేమో వెనకాల తరుగుతూ ఉన్నారు, గెంటుకుంటూ పరిగెడుతూ ఉన్నాం, తరుగుతూ ఉన్నారు. అలా గెంటుకుంటూ గెంటడమే కష్టంగా ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత అవి ఫ్రీగా తిరగడం స్టార్ట్ అయ్యింది. ఏంటో అని చెప్పి నెమ్మదిగా చూసుకునేసరికి అవి హీల్ అయిపోయినాయి, తొక్కుకుంటూ వచ్చేసామన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి అద్భుత కార్యాలు దేవుడు అనేకమైనటువంటి వాటిని చేసి నా జీవితంలో దేవుడు కనికరించాడు. అయోధ్య నగర్లో కూడా అలాగే కత్తి తీసుకుని వచ్చిన అతను పొడవడానికి ప్రయత్నించి ఒక్కసారి ముందుకు బోర్ల పడిపోయాడు. ఇంకా ఒక్క క్షణంలో కత్తి పడిపోవాలి నా గుండె వైపు. అలాంటిది బోర్ల పడిపోయాడు. యేసునామములో నేను గద్దిస్తూ ఉంటే గద్దించినప్పుడు అతను ముందుకు బోర్ల పడిపోయాడు. తర్వాత అందరూ చనిపోయాడు అనుకున్నారు వాస్తవానికి, కానీ నేను ప్రార్థన చేస్తే తర్వాత లేచాడు. దేవుని శక్తి ద్వారా దేవుడు అతన్ని లేవనెత్తి మరలా నా కాళ్ళు పట్టుకుని అన్నాడు, సార్ ఇక్కడ మీరు ఎన్ని మీటింగ్లు నేను పెట్టుకోండి, ఎప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నాం, మిమ్మల్ని ఎవరైనా ఏమంటే నాకు చెప్పండి, నేను మీకు ప్రొటెక్షన్ ఇస్తాను అన్నాడు. అయోధ్య నగర్లో ఈ కార్యం జరిగింది. తర్వాత ఆ ప్రక్కన ఉన్నటువంటి చుట్టుప్రక్కల ప్రజలు మా చర్చికి స్థలం ఇచ్చినప్పుడు మేము దాన్ని స్వాధీనపరుచుకుని నిర్మాణం ప్రారంభిస్తూ ఉంటే కోపంతో మంత్రాలు చేసినటువంటి వీళ్ళు ఏం చేసినా ఏమవట్లేదు అని చెప్పి ఒక మంత్రగాడికి జీతం ఇచ్చి ఆ చర్చి స్థలానికి ముందు ఒక గదిలో ఒక మంత్రగాడిని పర్మనెంట్గా పెట్టేశారు. అతనికి ప్రతి నెల జీతం ఇచ్చి రోజు అతని పని ఏంటంటే మంత్రాలు చేయటం. మాకు ప్రతిరోజు మేము ఉదయాన్నే లేచి తలుపులు తీస్తూ ఉంటే ఆ తలుపుల ముందు ఇంత రక్తాల గడ్డలు వేసేసి ఉండేవి. ఆ డోర్స్ కంటుకుంటూ రక్తాల గడ్డలు, ఆ జంతువులను బలిచ్చేవి. ఆ గుమ్మాల దగ్గర వేసి ఇంకో గుమ్మం ఓపెన్ చేస్తే దాని ముందు రక్తం, గేటు దగ్గరికి వెళ్తే అక్కడ రక్తం, భయంకరమైనటువంటి మంత్రాలు. ఇంకొకసారి ఏమో ఈ కుంకుమ, పసుపు, అలాగే పువ్వులు, తర్వాత వీటన్నిటిని వేసించేవారు. ఇంకో రోజు భయంకరమైనటువంటి ఆ నిమ్మకాయలు అవి వేసేవారు. ఇలాగూ ఇంకొకసారి బొమ్మ, కొన్నిసార్లు కోడిగుడ్లు, కొన్నిసార్లు ఇడ్లీలు, భోజనం, ఇంకొకసారి మరొకటి అలాగే ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మంత్రాలు చేసి దాదాపు 3-4 సంవత్సరాలు ఇన్ని మంత్రాలు చేసేవాడు. ఒక మంత్రగాడు అక్కడే ఉండి. కానీ అద్భుతం ఏంటంటే చేసిన ప్రతి మంత్రం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉంటే ప్రతి మంత్రాలు తిరిగి వెనకకు వెళ్ళి అతని మీద దాడి చేసేవి. హల్లెలూయా. ఎవరైతే మంత్రాలు చేస్తున్నారో లేక చేస్తూ ఉన్నాడో ఆ మంత్రగాడు రోజు సిక్కైపోతూ ఉండేవాడు. అలాగే ఎవరైతే మంత్రాలు చేయడానికి అతనికి జీతం ఇచ్చి అతన్ని పోషిస్తున్నారో వాళ్ళు సిక్కైపోయేవారు. వాళ్ళ ఇంట్లో ఉండి ఒక్కొక్కరు చనిపోతూ ఉండేవారు. భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉండేవి. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు భయపడిపోతూ ఉండేవారు. అమ్మ బాబోయ్, యేసు ప్రభువు నిజమైన గొప్ప దేవుడు కాబోలని కొంతమంది చర్చకు వస్తూ ఉండేవారు. హల్లెలూయా. ఇలాగూ చివరికి ఆ మంత్రగాడు కూడా భయంకరమైనటువంటి ఆ దురాత్మల దాడి చేత కొట్టబడి ఒక దినాన్ని చనిపోయాడు. చివరికి చనిపోయాక తీసుకుని వెళ్ళిపోయారు. చివరికి ఏ మంత్రాలు, ఏ మంత్రిగాడు ఎవరు కూడా ఏమీ చేయలేకుండా ప్రభువైన యేసుక్రీస్తు తన కృప ద్వారా కాచి కాపాడి ఆయన పరిచర్యలో ముందుకు నడిపిస్తూ ఉండడానికి ప్రభు సహాయం చేశాడు. తర్వాత ఒక 2 విషయాలు నేను చెప్పి నేను ముగించేస్తాను. తర్వాత ఒక దినమున గదిలో నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, మధ్యాహ్నం వేళ ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు సహోదరి సక్కుబాయ్ అని ఒక సహోదరు వచ్చి తలుపు కొట్టింది. నేను తలుపు తీస్తే, అయ్యగారు
2 వీధులు నడవడానికి గంట పైన పట్టింది. 16 రోజుల క్రితం నాకు మంత్రాలు చేశారు మా బంధువులే స్థలాల విషయంలో. ఆ భయంకరమైన మంత్రాలు చేసిన కారణంగా ఈ 16 రోజులుగా మంచం మీద ఉన్నాను. వేరే మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళినా, డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని ట్రీట్మెంట్లు చేసినా, మా భర్త మల్లేష్ గారు ఎక్కడెక్కడికి తిప్పినా నాకు తగ్గట్లేదయ్యా. ఆయనేమో ఆటోకి వెళ్ళిపోయాడు. నేను నడవాలంటే నడవలేక 2 వీధులు నడవడానికి గంట పైన ఉండే 2 అడుగులు వేస్తున్నాను కూర్చుంటాను, 2 అడుగులు వేస్తున్నాను కూర్చుంటున్నాను. అలా చివరికి మీ దగ్గరికి వచ్చానయ్యా. నాకు మంత్రాలు దురాత్మలు పోయిలా ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి అడుగుతూ ఉంది. అప్పుడు నేను అన్నాను, అమ్మా ఏమీ కంగారు పడొద్దు, ఆ దురాత్మలని నువ్వు ఇక్కడికి రాకముందే అవన్నీ లయమైపోయాయి, అవి నా మీద దాడి చేయడానికి వచ్చాయి, చెప్తాను విను అని జరిగిన విషయం చెప్పాను ఆమెకి. ఒక్క చిన్న ప్రార్థన చేసి పంపించాను అంతే. జరిగిన విషయం ఏంటంటే, నేను గదిలో ప్రార్థనలో ఉండగా ఏం జరిగిందంటే 3 దయ్యాలు వచ్చాయి. ఒకటి పెద్ద దయ్యం, 2 సామాన్యమైన సైజులో ఉన్న దయ్యాలు వచ్చాయి. నా ఈ వెనక తలవైపుగా నిలవబడి ఆ పెద్ద దయ్యం అంటుంది, అదిగో ఆ యేసుప్రభు సేవకుడిని పట్టుకోండి, ఆయన గుండెను పట్టుకుని నొక్కేయండి, చంపేయండి. ఈ ప్రాంతం అంతా అందరూ మారిపోతూ ఉన్నారు, అందరూ యేసుప్రభు బిడ్డలైపోతున్నారు, నా సంబంధికులంతా యేసుప్రభు వాళ్ళు అయిపోతున్నారు, కాబట్టి అతని గుండెను పట్టుకుని నొక్కేయండి, చంపేయండి అని ఆ పెద్ద దయ్యం ఆ చిన్న దయ్యాలకి చెప్తా ఉంది. చెప్తుంటే ఆ చిన్న దయ్యాలు 2 దగ్గరికి వచ్చి అటొకటి ఇటొకటి వచ్చి నా గుండెను ఇలా పట్టుకుంటాయి. సరిగ్గా ఇలా పట్టుకుంటూ ఉంటే నేను అన్నాను, ప్రభా నీ దేన సేవకున్నయ్యా, ఈ ఆఫ్టర్ ఆల్ ఈ దురాత్మలకి నన్ను అప్పగించేస్తారా ప్రభా, ఒకసారి నన్ను కనికరించయ్యా అని ఒక్క కెవ్వున ప్రార్థన కేక పెట్టేసరికి నేను చూస్తూ ఉండగానే ఒక బలమైన తెల్లటి శక్తివంతమైన హస్తం అలా నా మీదకి దిగి వచ్చింది. ఎప్పుడైతే ఆ హస్తం అలా దిగి వచ్చిందో, ఆ దిగి సరిగ్గా నన్ను తాకే లోపే ఆ దురాత్మలు, ఆ పెద్ద దయ్యం అంటా ఉంది, అమ్మో ఇదిగో దేవుని అగ్ని, దేవుని హస్తం, రండి వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళని పట్టుకుని లాక్కొని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. గొప్ప విడుదల దేవుడు అనుగ్రహించాడు. తర్వాత అద్భుతమైన సంగీతనాదాలు వినపడుతుంది. నేను ప్రార్థనలోనే ఉన్నాను, నిద్రలో లేను, ఇదంతా ప్రత్యక్షంగా కనబడుతుంది. ఏమిటా ఈ సంగీతాలని నేను ఇలా చూసిన, ఎప్పుడు వినని స్వరం ఏంటని చూస్తే దేవదూతలు ఎగురుతూ ఉన్నారు, వాయిద్యాలు ఇలా వాయిస్తూ ఎగురుతూ ఉన్నారు. నేను వెంటనే కూర్చునేసరికి వెంటనే దేవదూతలు వచ్చి నా చుట్టూ నిలబడ్డారు. 7 దేవదూతలు. హల్లెలూయా! 7 దేవదూతలు. మధ్యలో ఒక ప్రధాన దూత ఉన్నాడు. ఆ దూత నాతో మాట్లాడుతున్నాడు. ఆయన గబ్రియేలు దేవదూత నాతో పరలోక భాషలో, పరిశుద్ధాత్మ భాషలో దాదాపు అరగంట సేపు మాట్లాడాడు. నేను అదే పరలోక భాషలో అరగంట సేపు దూతతో మాట్లాడడం జరిగింది. అలాగూ దూతలు మాట్లాడి దేవుడు ఆ శక్తినిచ్చి తన కృపను ఆ రోజు అనుగ్రహించాడు. ఈ అనుభవాన్ని నేను పొంది ఆనందంతో ఉండగా తలుపు తట్టింది, సక్కుపోయి తలుపు తీయమని. అప్పుడు తలుపు తీసేసరికి జరిగిందంతా ఆమెకు చెప్పానమ్మా, నీ దురాత్మలు ఇంకెక్కడా లేవు, పూర్తిగా విడుదలైపోయింది, నా దగ్గరికి వచ్చాయి అవి తాకడానికి. దేవుడు వాటిని తోలివేశాడు, నీకు విడుదలైపోయింది, ఏసునామములో మరి అన్నాడు తాకు అని చెప్పినప్పుడు ఆమె సంపూర్ణ స్వస్థితురాలై సాక్షిగా నిలిచింది. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి కార్యాలు దేవుడు చాలా జరిగించి పరిచర్యలో ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం, నేను ఈరోజు ఒక విషయం చెప్పాను, దానియేలుకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షతని ఇచ్చారు అనే విషయాన్ని కదా. ఎవరికి? దానియేలుకు యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికి నరావతారికి ఈ లోకంలోనికి రాకపోయినా ఆయన ప్రత్యక్షత, దర్శనం ఇచ్చారు. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి కార్యం. ఓ రాత్రి వేళ చాలా సభలకు వాక్యం అందించడానికి వెళ్ళాల్సి ఉండి నేను ఒక దినమున ప్రార్థనలో ఉన్నాను. మోకరించి ప్రార్థన చేయటం లేదు. మంచం మీద ఒక ప్రక్కన మా పాస్టమ్మ గారు, మా పాప పడుకుని ఉన్నారు. నేను ఇంకో ప్రక్కన అలా ఎత్తుగా ఉంటుంది కదా, దాని మీద ఇలా చేయి పెట్టుకొని నా బైబిల్ డైరీ ఇలా ఒళ్ళో పెట్టుకొని కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. మోకాళ్ళ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంక పడుకునే ముందు కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నా ముందున్నటువంటి కూటాల్లో మీరు బలంగా వాడుకోండి, శక్తివంతమైన వర్తమానం అందించబడాలి. ప్రభువా తండ్రి మీరే అద్భుతాలు చేయాలి, సూచక్రియలు చేయాలి, మీరు గగనం చేర్చుకొని దిగి రావాలని ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ వర్తమానాలు చాలా మనం వింటాం. నేను ఎక్కువ వాక్యమే చెప్తాను. ఈ ప్రాంతాలన్నీ తిరిగి చుట్టుపక్కల అన్ని టౌన్స్లోనూ నేను వాక్యం చెప్పిన టౌన్స్ చుట్టుపక్కలన్నీ. ఇక్కడ ఈ టౌన్లో ఎన్నోసార్లు చెప్పాను. ఈ గౌరీపట్నంలో కూడా వాక్యం. నా సాక్ష్యం మీరు దేవుని సేవలో దేవుడు చేసిన కానీ ఎప్పుడు వినలేదు కాబట్టి ఈరోజు కొన్నిటి నేను మీ ముందు పెడుతూ ఉన్నాను. అయితే అలా ఊళ్ళో డైరీ బైబిల్ పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ కూర్చుండి సభల్లో మీరు అద్భుతాలు చేయండి అని అడుగుతూ ఉండగా మా ప్రక్క గదిలో
మా నాన్నగారు, మా అమ్మగారు, మా చిన్న తమ్ముళ్ళు ఇద్దరు వాళ్ళు పడుకుని ఉన్నారు, నిద్రలో ఉన్నారు మధ్యరాత్రి. అయితే ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రక్క గదిలో నుండి నేను ప్రార్థన చేసుకోవడానికి గదిలోకి ఎవరో వస్తున్నట్లుగా ఏదో చిన్న అలికిడ అనిపించి అలా తలెత్తి చూశాను. అలా చూడగానే ఆ ప్రక్క గదిలో నుండి సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు తెల్లని ప్రకాశమానమైన వస్త్రాలతో, వెలుగుతున్న ప్రకాశం వంటి నేత్రాలతో ఆయన నడుచుకుంటూ నా వైపే వస్తున్నారు. అలా వస్తూ అక్కడ మా బీరువా ఉంది, బీరువా ప్రక్కన ఖాళీ స్థలం ఉంది. నేను కూర్చున్న దానికి ముందుగా అక్కడ వచ్చి నిలవబడి నా వైపు చూస్తూ తన చెయ్యి నా దగ్గరికి ఇలా చాపుతూ ఉన్నారు. వెంటనే నేను కేకలు పెడుతున్నాను, ప్రభువా నేను నిన్ను చూడలేను, నీ శక్తి నేను తాళలేను, నువ్వు భేకరుడవు, వెలుగు తేజోమయుడవు, నిన్ను చూసే శక్తి నాకు లేదయ్యా అని చెప్పి కేకలు పెడుతున్నాను. ఆ సమయంలో కళ్ళు మూసేసుకున్నా. నేను ఆ వెలుగుకు తట్టుకోలేక, వేడి అగ్ని కాలిపోతున్నట్టు అవుతుంది నాకు. అయితే తట్టుకోలేక కళ్ళు మూసుకున్నప్పుడు ఆయన నన్ను తాకారు. ఆ తర్వాత ఆకాశం నుండి స్వరం వినపడుతుంది, నా కుమారుడా రాబోతున్న కూటాల్లో. ఇంట్లోకి పిలిచి లైట్ వేసి చూసేసరికి ఏడుస్తూ ఉన్నారు, అందరూ బొట్లు పెట్టుకుని ఉన్నారు. చనిపోయాడు కొడుకు. ఎలా జరిగిందంటే మేము ఊరు వెళ్ళి వచ్చి అలసిపోయిన కారణంగా 8 గంటలకే పడుకున్నాము. తర్వాత పాలిద్దామని పిల్లోడికి లేచి చూసేసరికి వాడు అటు ఇటు పాలు కక్కుకొని అలా కళ్ళు అలా బిగిసిపోయి ఉన్నాయి, చచ్చిపోయి ఉన్నాడు చల్లగా అయిపోయి. వాడిని తీసుకొని మేము డాక్టర్ లక్ష్మీ హాస్పిటల్కి షాపూర్ తీసుకుని వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చూసి అన్ని రకాలుగా పరీక్ష చేసి చచ్చిపోయి 2 గంటలు దాటిపోయిందమ్మా, ఎందుకు తీసుకొచ్చారని చెప్పి వెంటనే వెళ్ళగొట్టేశారు. అన్నయ్య ఇదిగో నేను ఒక్కడే నమ్ముకున్నాను, నన్ను బట్టి నా భర్త నమ్ముకుంటున్నాడు, మా బంధువులంతా నీలో అన్నయ్య నన్ను చంపేస్తారు అన్నయ్య, వీళ్ళందరూ కూడా నమ్ముకుంటున్నప్పుడు ఎన్నో వార్నింగ్లు ఇచ్చారు, నా కొడుకు బ్రతకాలని చెప్పి ఏడుస్తూ ఉంటే నా చేతిలోకి తీసుకొని నేనేమీ చేయలేను, వట్టి పాత్రను ప్రభువా ఏమీ చేయలేనని అలా చేతులు పెట్టుకుని అలా ఊపుతూ స్తోత్రం 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 అంటా ఉన్నాను. అలా స్తుతిస్తూ ఉండగా, దేవుని మహింపరుస్తూ ఉండగా నాకు ఒక ఆత్మ ప్రేరేపణ కలిగింది. మట్టి బొమ్మలోనికి జీవాత్మను ఊదాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు లేక యెహోవా దేవుడు కనుక ఈరోజు అలాంటి కార్యం దేవుడు చేయగలడు అనేటువంటి గొప్ప ఆ ఆత్మ నడిపింపు కలిగి పైనుండి ఒక ప్రవాహం ఇలా నన్ను తాకినట్టయింది. ఎప్పుడైతే అలా జరిగిందో వెంటనే నేను ఆ కుమారుణ్ణి ఆ గట్టిగా అయిపోయి చల్లగా అయిపోయి కళ్ళు అలాగే చూస్తూ ఉన్నట్టు బిగిసిపోయినటువంటి శవం ఆ పిల్లవాడి ఆ నోటు దగ్గర నోరు పెట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వెళ్ళిపోయిన ఆత్మ తిరిగి ప్రవేశించాలని చెప్పి యేసు నామములో గాలి ఊది ప్రార్థన చేసినప్పుడు ఒక్కసారిగా అనే శబ్దంతో అలాగా అతని కళ్ళు మరలా కదలడం, అలాగ తెరిచినటువంటి కళ్ళు మరలా కదలడం, ఆ నోరు నెమ్మదిగా అలాగా పెదవులు కదలడం, ఆ తర్వాత కాళ్ళు చేతులు కదలడం, నెమ్మదిగా వేడి పుట్టడం, ఇలాగన్నీ కూడా కళ్ళు పెదవులు చేతులు కాళ్ళు అన్నీ కదిలి ఆ కుమారుడు బ్రతికాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి కాదు, ఇలాంటి చనిపోయిన అని 5 బ్రతికించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అనేక ప్రాంతాల్లో నేను నిన్ను బలమైన పాత్రగా నిలవబెట్టుకుంటాను, నేను అద్భుతాలు చేస్తాను, చనిపోయిన వారిని బ్రతికిస్తాను, సూచక్రియలు జరిగిస్తాను అని చెప్పి ప్రభు ఆకాశంలో నుండి స్వరమెత్తి మాట్లాడారు. అలా తన మాటలు పూర్తయిపోయిన తర్వాత కొంతసేపటికి నాకు ఏమీ తెలియట్లేదు. ఇక పూర్తిగా ఆ భయంకరమైనటువంటి నిద్రలోనికి, గాఢ నిద్రలోనికి నేను వెళ్ళిపోవటం జరిగింది. కొంతసేపటికి నా మనసు పనిచేయడం మొదలుపెట్టింది. నేను పడిపోయాను కదా, ఏంటి పడిపోయాను ఏంటి అనిపిస్తుంది నా మనసుకి. కళ్ళు తెరుద్దామంటే కళ్ళు రావట్లేదు, కాళ్ళు తీసుకుందామంటే కాళ్ళు రావట్లేదు, చేతులు తీసుకుందామంటే చేతులు రావట్లేదు, కళ్ళు తెరుద్దామంటే తెరవలేకపోతున్నాను, శక్తి సరిపోవట్లేదు, భయంకరమైనటువంటి బలహీనత, నీరసం. ప్రభువా నాకేమైంది, నేను చనిపోయానా, ఇదిగో ఎవడు చూసి బ్రతకడానికి వాక్యం ఉంది, నాకేమైంది ప్రభువా అని చెప్పి నా లోపల ఘోష చేస్తూ ఉన్నాను. ఎంతసేపు, దాదాపు 20 నిమిషాలు మరణంతోనే పెనుగులాడినట్లుగా అలాగూ కదలలేక, చేతులు కాళ్ళు తీసుకోలేక, కళ్ళు విప్పలేక, ఎప్పటికో నెమ్మదిగా కొంచెం శక్తి వచ్చి కళ్ళు తెరిచేసరికి కూర్చుండి ప్రార్థన చేసుకుంటున్నాను. నేను మంచం క్రింద ఉన్నాను, మంచం క్రింద ఎక్కడో మూలను ఉన్నాను, అక్కడ పడిపోయి ఉన్నాను. నెమ్మదిగా కదలలేక అలాగే బయటికి రాలేక నెమ్మదిగా వచ్చి తర్వాత భయంకరమైన దాహం అయిపోతుంది.
భయంకరమైన దాహం. నేను చూసుకుంటే తల నుండి అరికాల వరకు మొత్తం నీళ్లతో జలముతో నిండిపోయింది. తలలో నీటి ప్రవాహాలు వచ్చేస్తూ ఉన్నాయి. మొత్తం ఈ వస్త్రాలు చూస్తే మొత్తం నీళ్లమయంగా ఉంది. మొత్తం ఒళ్ళంతా నీళ్లమయంగా ఉంది. నేను నిలబడిన చోట నీళ్లు కారిపోతున్నాయి. భయంకరమైన పరిస్థితి. దాహం అయిపోతూ ఉంది. నాకు ఏదో ప్రాణం పోతున్నట్లు అయిపోతూ ఉంది. గబగబా నా భార్యను పడుకుని ఉంటే, అమ్మాయి 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 లే అమ్మాయి అని లేపుతుంటే, ఏంటండి అంటే, నాకు కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మాయి. ఏంటండి నిద్రలో మంచినీళ్ళు పెడుతున్నానంటే, కాదమ్మా నాకు దర్శనం కలిగిందన్నాను. టక్కలు లేచి కూర్చొని దర్శనం అనగానే, కంగారు పడద్దు, మంచి దర్శనం, యేసయ్య దర్శనం కలిగింది నాకు. ఇలాగ యేసయ్య దర్శనం ఇచ్చారు. ఇదిగో నాకు నీళ్ళు, నా శరీరంలో మొత్తం తల్లోని కింద వరకు నీళ్ళ ప్రవాహాలు వచ్చేస్తున్నాయి. నాకు దాహం అయిపోతుంది, మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. నేను ఒక చెంబు నీళ్ళు గబగబా తాగేసి, ఆ తర్వాత మాట్లాడడానికి రాలేదు, మోకరించి ప్రార్థన చేశాం. అలాంటి ప్రత్యక్షత దేవుడిచ్చి, ఆ ఇచ్చిన తరువాత అద్భుతాలు ప్రారంభించారు. ఎలాంటి అద్భుతాలంటే ఒక సాయంత్రం శేఖర్ అనేటువంటి కథను, సునీత శేఖర్ అనేటువంటి కుటుంబం వాళ్ళ 9.5 నెలల ఒక కుమారుణ్ణి ఎత్తుకొని పరిగెట్టుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చారు. అన్నయ్య నా కొడుకు చచ్చిపోయాడు, ఇదిగో యేసయ్యని బ్రతికించమని అడగండి అంటూ తీసుకొచ్చారు. ఏడుస్తూ ఉన్నారు. ఆమె తల్లిదండ్రులు, ఆమె అక్క, అతని సంబంధికులు ఒకరిద్దరు, అందరూ సమూహాలకు వచ్చారు. రాత్రి దాదాపు 10, 10:30, 11 లోపు మేము ఎక్కడో మీటింగ్కి వెళ్ళి వచ్చి బయట కూర్చొని మాట్లాడుకున్నాం, నేను మా పాస్టర్ గారు. ఒక్కసారి వాళ్ళు వచ్చేసరికి చాలా భయంకర, రండి ఇంట్లో, కానీ ఇంట్లోకి పిలిచి లైట్ వేసి చూసేసరికి ఏడుస్తూ ఉన్నారు. అందరూ బొట్లు పెట్టుకుని ఉన్నారు. చనిపోయాడు కొడుకు. ఎలా జరిగిందంటే, మేము ఊరు వెళ్ళి వచ్చి అలసిపోయిన కారణంగా 8 గంటలకే పడుకున్నాము. తర్వాత పాలు ఇద్దామని పిల్లోడికి లేచి చూసేసరికి వాడు అటు ఇటు పాలు కక్కుకొని అలా కళ్ళు అలా బిగిసిపోయి ఉన్నాయి. చచ్చిపోయి ఉన్నాడు, చల్లగా అయిపోయి. వాడిని తీసుకొని మేము డాక్టర్ లక్ష్మణ్ హాస్పిటల్కి షాపూర్ తీసుకుని వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చూసి అన్ని రకాలుగా పరీక్ష చేసి, చచ్చిపోయి 2 గంటలు దాటిపోయిందమ్మా, ఎందుకు తీసుకొచ్చారని చెప్పి వెంటనే వెళ్ళగొట్టేశారు. అన్నయ్య ఇదిగో నేను ఒక్కడే నమ్ముకున్నాను, నన్ను బట్టి నా భర్త నమ్ముకుంటున్నాడు, మా బంధువులంతా అన్నయ్య నన్ను చంపేస్తారు అన్నయ్య, వీళ్ళందరూ కూడా నమ్ముకుంటున్నప్పుడు ఎన్నో వార్నింగ్లు ఇచ్చారు. నా కొడుకు బ్రతకాలని చెప్పి ఏడుస్తూ ఉంటే నా చేతిలోకి తీసుకొని, నేనేమీ చేయలేను, వట్టి పాత్రను ప్రభా, ఏమీ చేయలేనని అలా చేతులు పెట్టుకుని అలా ఊపుతూ స్తోత్రం 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 అంటా ఉన్నాను. అలా స్తుతిస్తూ ఉండగా, దేవుని మహింపరుస్తూ ఉండగా నాకు ఒక ఆత్మ ప్రేరేపణ కలిగింది. మట్టి బొమ్మలోనికి జీవాత్మను ఊదాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు లేక యెహోవా దేవుడు కనుక ఈరోజు అలాంటి కార్యం దేవుడు చేయగలడు అనేటువంటి గొప్ప ఆ ఆత్మ నడిపింపు కలిగి పైనుండి ఒక ప్రవాహం ఇలా నన్ను తాకినట్టయింది. ఎప్పుడైతే అలా జరిగిందో వెంటనే నేను ఆ కుమారుణ్ణి, ఆ గట్టిగా అయిపోయి చల్లగా అయిపోయి కళ్ళు అలాగే చూస్తూ ఉన్నట్టు బిగిసిపోయినటువంటి శవం ఆ పిల్లవాడి ఆ నోటు దగ్గర నోరు పెట్టి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వెళ్ళిపోయిన ఆత్మ తిరిగి ప్రవేశించాలని చెప్పి యేసు నామములో గాలి ఊది ప్రార్థన చేసినప్పుడు ఒక్కసారిగా అనే శబ్దంతో అలాగా అతని కళ్ళు మరలా కదలడం, అలాగ తెరిచినటువంటి కళ్ళు మరలా కదలడం, ఆ నోరు నెమ్మదిగా అలాగా పెదవులు కదలడం, ఆ తర్వాత కాళ్ళు చేతులు కదలడం, నెమ్మదిగా వేడి పుట్టడం, ఇలాగన్నీ కూడా కళ్ళు, పెదవులు, చేతులు, కాళ్ళు అన్నీ కదిలి ఆ కుమారుడు బ్రతికాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి కాదు, ఇలాంటి చనిపోయిన 5 బ్రతికించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అవన్నీ చెప్పడానికి మనకు సమయం లేదు. దేవుడు అలాంటి అద్భుతమైన కార్యములు చేసి దేవుడు ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నాడు, ఆయన నామాన్ని మహిమ తెచ్చుకుంటూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను కూడా దర్శిస్తే, నీకు కూడా కనబడితే నీ బ్రతుకు మారిపోతుంది. నీవు ఒక చిన్న క్రీస్తుగా మారిపోతావు. ఆయన యూదా రాజ కొదమ సింహం, నీవు ఒక చిన్న సింహం పిల్లగా మారిపోతావు. ఆమేన్, హల్లెలూయా. దేవుని శక్తితోనే నింపబడతావు. కనుక ఈ దినమే యేసుక్రీస్తు నామములో యేసయ్య దర్శనం పొందడానికి నీవు ప్రభువును అడగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, యేసు ప్రభువా మీరు దర్శించండి, మీ దర్శనం ఇవ్వండి, మీ ప్రత్యక్షత ఇవ్వండి, మీరు కనబడండి, మీరు మాట్లాడండి అని అడిగితే యేసయ్య దర్శించే దేవుడు, కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు అని ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను.